చేస్తాను తెలుసా? ఆ చిత్రాలను చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు. మరి ఏంటి అమ్మ చెబుతా దూరబారాము మహారాజు గారు అక్కడ చేసే సంగతులు ఎటువంటి అనుకుంటాను. ఏం చేస్తున్నాడు? పూజలు చెప్తాడు. ఆ పూజల కాడికి మంత్రులు సామంత్రులు ఊరినాడు దినం అంతా అవ్వ అక్కడికి వచ్చి మొత్తం చుట్టూ రాజు చుట్టూ అమ్మ చుట్టూ ఉన్నది. ఎందుక ఆ పూజల కాడికి అందరు వచ్చారు. కానీ అందరు వచ్చిన వాళ్ళ నేను చూసిన వాళ్ళకి అంత మంది నువ్వు ఒక్కదాని కనబడతలు. నేను అనుకున్నా నా మనసులో అబ్బాయి ఇంతమంది వచ్చారు కానీ మా చిన్న దొరసాని వస్తే బాగుండు, మా తల్లి బంగారు తల్లి రాకపోయాని నువ్వు వచ్చిందంటే అక్కడ దీపం వచ్చినట్టే. మా చిన్న దొరసాని రాలేదని అక్కడ కాళ్ళు లేపిందంటే ఇక్కడ చాలి నువ్వు రావాలని వచ్చిన. అంత ప్రేమ ఉన్నది నా మీద. మరి అది అందు గురించి నాతో మాట్లాడుతున్నావు అంతే. నన్ను రమ్మని నువ్వు రావాలమ్మా. నువ్వు రాకపోతే అక్కడ కళ లేదు అమ్మతో. నువ్వు అత్తలే అక్కడ వెళ్తురు. నేను వచ్చేటువంటి దారిని కాదురా. ఎందుకు? వాళ్ళందరి పైననైనా ఏ విధానముగా నేను పగ పెంచానో తెలియనా? చూడు రాజు రాజు మంత్రి మంత్రి మీ యొక్క మహారాణి అందరూ కలిసి కట్టుగా ఉండి అయినా మీరు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. బగ్గ తింటూ ఎవరు మీకు ఎదురు మారాడడం లేదు అని. కానీ మిమ్మల్ని అందరూ నేను ముప్పు దిప్పలు పెడతాను. ముప్పు దిప్పలు పెట్టకపోయినా నా పేరు కళావతియే కాదు. నేను రాను. ఈ యొక్క వ్రతానికి ఒప్పుకోను. నన్ను కాదని ఒకవేళ ఈ యొక్క వ్రతాన్ని చేసినా నేను చేయనివ్వను మిమ్మల్ని. ఎందుకంటే అందరికి నేను ఎందుకంటే నీ మేలు కోరి నేను వచ్చిన. ఎందుకు వచ్చిన తెలుసా? మా చిన్న దొరసాని బంగారు తల్లి అని నేను వచ్చిన. నిన్ను నమ్ముకొని నా మాట విని నువ్వు రాకపోతే చెడిపోయేది నువ్వే. నువ్వు రావాలంటాను. ఇగో అవ్వా నేను ఒక్కడసారి చెప్తే ఏముచ్చట అయినా నాకు మళ్ళా చెప్పబుద్ధి కాదు. ఎందుకు నీ మేలు కోరి వచ్చినప్పుడు ఎందుకు నీ కొడుకులాగా వచ్చిన నేను. నువ్వు రావాలంటాను. నువ్వు నా కొడుకు అనుకో నీలాంటి కొడుకు అనుకో తల్లి బంగారు తల్లి. నేను కొడుకులాంటి మమ్మీకి ఇలా పాలి మమ్మీ. అవ్వ రావాలవ్వ నువ్వు రావాలంటాను. నువ్వు రాకపోతే అమ్మతో నా కోపం వచ్చింది అనుకో. అమ్మతో నా మాట నేనే నువ్వు రావా కోపం వస్తాను. మరి కోపం వచ్చిందంటే తిరగదు నాకు. నువ్వు రావు కదా ఇక కోపం వస్తాను అమ్మతోడు. రావా నువ్వు రావా? నీ బాధ్యత కాలు మొక్కరా. మరి నా కోపమే ఆడల్లో కాలు పట్టుకునే కోపం ఉన్నది. లేమంటావా? మరి గట్లీనాలే ముచ్చట. ఇప్పుడు ఎన్న వైన్ లేదా? విన్నాను. మరి చెప్పలేదాన్ని ఉన్నది. ఉన్నది కూర్చిరా కూర్చాము. తీసుకోవచ్చు వీరి మెడలు ఎత్తున్నా అవ్వా పాదాన్ని తెచ్చి ఏం చేస్తావు? నా ఇంటికి రాను అన్నట్టు కొత్త చెప్పులై నా ఇంటికి రాను అన్నటువంటి కుక్కల కొడుకు ఎందుకు రావాలిరా మళ్ళీ నా ఇంటికి? నా కాళ్ళు ఎందుకు మొక్కాలిరా? ఎందుకు? నువ్వు తల్లివాని మొక్కినా నువ్వు నా కొడుకువా? ఏంది ఇప్పుడు ఏంది? నీ ఇంటికి రాను. నీ కాళ్ళు ఎవడు మొక్కుతాడే? కాలంగా కాడి లోపల కాలినటువంటి కొరివిలాంటి కాళ్ళు నీ కొంపకి ఎవరు వస్తారే అనుకుంటూ వెళ్ళిపోయావు నీవు. నా కొంపకి ఎందుకు వచ్చినావు? నా కాళ్ళు ఎందుకు మొక్కావు? చెప్పడంటే తీసుకురా. మెడలేసి అయినా గుండు గీకిచ్చి చున్నము చుక్కలు పెట్టి ఈ యొక్క ఊరు వెళ్ళ సాగనంపుదాం. నేనేం పీసో నీకు ఆ రోజు రాను, నీ ఇంటికి రాను, నీ అడ్డమైన కొంపకు రాను, నీ అడ్డమైన కాళ్ళు మొక్క అన్న ఎవరిని నా కోపం పాడు కాదు కాళ్ళ మీద పడ్డది. ఇప్పుడు ఏం చేయాలి?
అమ్మా అంటే ఇప్పుడు నువ్వు కాళ్ళు మొక్కినందుకు నీకు కొండెక్కినట్టు అవుతాను కాదా మరి అంతే కదా ఆ. ఇక ఒక చిన్న ముచ్చట మనం అనుకుందాం ఇక వసుదేవుడు అంటే తెలుసా కదా భగవంతుడు ఆ. ఆ వసుదేవుడు అటువంటి వాడు పోయి గాడిద కాళ్ళు పట్టినట్టు అట్లా నేను ఎంతోడో నీ చెప్పు అది నిజమే మారి ముచ్చటగా అట్లుంటది దా. కాళ్ళు మొక్కినప్పుడు అర్థం చేసుకొని రావాలా మరి వసుదేవుడే పోయి గాడిద కాళ్ళు మొక్కంగా నేను ఎంతటో ఉన్నాను కాదురా ఆలోచిస్తే ఒక మాట ఏం మాట వసుదేవునంతటి వాడు వెళ్ళే గచ్చంతరం లేక గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అందులోపల నేనెంతనమ్మా అని పలికావు అవు అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావు నువ్వు నా కాళ్ళు మురికినావు అవు అంటే ఇంట్లో మరి గాడిదేవలరా ఇప్పుడు అది నీకు తెలుసు ముద్ద చేపలు అనుకుంటారా బాబా అరే ఏం పిసుకుడు నీ పిసుకుడు గంగల ఓరు కాదురా ఇప్పుడు నా కాళ్ళు మొక్కి నన్ను గాడిదని చేస్తావురా ఇక బాబా ములుక కాలిగా దాన్ని వడిదంగనట్లు నీకు బలుపు అందుతలేదేమో బలుపు దాకా ఎందుకు పోతావు ఎందుకంటే కాళ్ళు మొక్కినప్పుడు కరికర ఉండాలి సరే బా నన్ను అర్థం చేసుకోండి రా గట్ల మాట్లాడతా రానా మారి ముచ్చట నువ్వు చెప్పినట్టు రానా నేను అన్న మాసేనే అన్న మాస్ చూసుకో అమ్మెట్లా తీసుకొచ్చావా చూసుకో ఇంతమంది మేము వెళ్ళినా కానీ మాకు మాట మీద రాలేదు కానీ నువ్వు తీసుకొని రావటము ఎలా తీసుకువచ్చావు ఎలా వచ్చాడు ఆ బాలనాగమల మాయల పక్కీరు వచ్చి ఆ బాలనామను కర్రె కుక్కర్లో తీసుకొస్తారో నేను చిన్న దొరసారి ఒక కర్రె కుక్క లెక్క తీసుకొని వచ్చిన బస్ చాలా మంచిది నా వెనుక తోక ఊపుకుంటూ వచ్చింది కర్రె కుక్క లెక్క తోకలేడు కుక్క స్వామి, లేవండి అంతే అంతే ఇక నువ్వు సరే అందరం కంకరం కట్టుకొని బొట్లు పెట్టుకొని భగవంతుని పూజలు చేద్దాం స్వామి శ్రీమదే రామానుజా నమో మాధవా శ్రీమన్నారాయణ దేవా నిన్ను నమ్మినాను నీలవన్నరారా నమో మాధవా నారాయణ దేవా నిన్ను నమ్మినాను నీలవన్నరారా నమో మాధవా మరవను దేవా నమో మాధవా మన యొక్క చెల్లెలకైనా బొట్టు పెట్టండి కదా ఓయ్ మేమందరము కంకరము కట్టుకున్నాము బొట్టు పెట్టుకున్నాము మరి నేను కూడా ఇదిగో పెట్టు పెట్టు అమ్మకు పెట్టు బొట్టు పెట్టుకోండి ఆగు ఆగు నాకు బొట్టు పెట్టాలని ప్రయత్నిస్తే వాడిని జుట్టు రాలగొడతా నేను ఎవరా నడవ నా దుట్టే దొరికిందా నీకు చూడండి సరే బొట్టు పెట్టుకుంటాను అవును కానీ నాది ఒక మాట చెప్పు ఈ యొక్క వ్రతాన్ని శ్రీమన్నారాయణ గురించి ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఈ వ్రతానికి పట్టేటువంటి వస్తువులు ఏంటి ధూపదీప నైవేద్యములు టెంకాయలు పలహారములు ఆ మామిడి తోరణములు తులసి ధరములు ఇలాంటి వస్తువులు ఈ పరమాత్ముల దగ్గర ఉంటాయి అవును పట్టు వస్త్రములైన గైకొని వచ్చి పట్టు వస్త్రములు బంధించి అయినా బంగారు పీట పైన కూర్చుండి కంకణము కట్టుకుని భగవంతుని గూర్చి అయిన యొక్క వ్రతము చేయాలి పవిత్రమైనటువంటి వస్తువులు భగవంతుడు ఉన్నటువంటి చోటుకు వస్తాయి కాళ్ళకున్న చెప్పులు పూజకి ఎక్కుతావా చేచి అవి ఎవతల ఉండాలి కాలు చెప్పులు రాకూడదమ్మా మరి ఆనాడు నీవు నన్ను ఏమన్నావు తొడుగుతేనేమో కాలుకి ఇడుస్తేనేమో పచ్చకు నా కాలుకున్నటువంటి చెప్పు లాంటి దాని అని పలికావు ఈ చెప్పు ఈ రోజు అయిన పూజకు అర్హురాలు అవుతాదా ఈ పూజకి ఎక్కుతాదా ఈ చెప్పు కాదు 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 అందుకే ఈ బొట్టు నాకు పెట్టవద్దు ఈ వ్రతానికి నాకు అవసరం లేదు మీరు కలిసి అయినా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి యొక్క వ్రతాన్ని చేసుకోండి నన్ను మాత్రం ఇందులో కలపకండి ఈ వ్రతాన్ని నేను చేయను మీరు వాడికి గంగలవాడి సావండి
నన్ను ఎందుకు మాటి మాటికి రప్పిస్తున్నారు? చెప్పితే వినపోతే నీకు నువ్వే చెడిపోతావు. ఓ చేసుకోండి, ఎలా చేస్తారో నేను చూస్తాను కదా. నువ్వు చూసేది ఏముందమ్మా? ఈ తల్లిని ఆ పానం ఉండగానే అచ్చా పొక్కదోడు ఆ పొక్కలు పెట్టాలి. మిమ్మల్ని అందరినీ చంపలేకనే నిద్రపోనరా? నీతోనే అందరినీ చంపలేక నిద్రపోను నేను. నీతో మాకేం కాదు, నన్ను ఒక్కదాన్ని మాకేం కాదు. చూస్తారా స్వామి బొట్టు పెట్టుకోను, కంకణం కట్టుకోను, ఆ పూజతో నాకు సంబంధం లేదు, మీకు మీరే వెళ్ళండి చెప్పినది. అవునయ్యా, అందుకు మనం ఏమి చేద్దామంటే మారా ఎందుకంటే చిన్న భార్య ఆచార్య పో లేదని నువ్వు రంది పడకు. నీకు పెళ్లి చేసుకున్న పెద్ద భార్య ఉన్నది, అది వెనక చీర వచ్చింది, మారవానం వచ్చినట్టు వచ్చింది. అది ఉంటేది పోతేది. నీ పెద్ద భార్యని బట్టి వ్రతం సాగి అది ముంగడి పోతే పొడి వస్తుంది, వెనుకకు పోతే తన్ను అదో గద్దెల గుర్రది అదారా వ్రతం చేయి. నన్ను ద్రోవరా కట్టుము. సపాట్లు కొడతలేరు ఎందుకు? కొట్టాలి సపాట్లు. మంత్రి భగవంతుని ఆరాధిస్తున్నాము. నేను చెప్తా సపాట్లు కొడతలేరు ఎందుకు కొడతలేరు? కొట్టాలి. సపాట్లు కొట్టడం వల్ల గత ఏమైందో తెలుసా? అక్కడ సమ్మక్కల గద్దెల కాడును, ఇక్కడ వెమ్లవాడ కాడ కొండగట్ట అంజన గద్దెల కాడు ఉంటారు. అంటే వాళ్ళకి ఏళ్ళు కాళ్ళు లేక కుట్టాది రోగం వచ్చి వాళ్ళకు చేతులు లేక కాళ్ళు లేక మనం ఏంటంటే చేతులు అవ్వా బిచ్చం పెట్టు, బాబా పడిచేది, బాబా బిచ్చం పెట్టని అడుగుతారు. ఎందుకని అడుగుతారు? వాళ్ళు ముందు జన్మాన వాళ్ళు నమ్ముకోపోతే భగవంతుని చేతులు ఎత్తి మొక్కపోతే వాళ్ళకి జన్మాన వాళ్ళకి ఆ రోగాలు వచ్చి అక్కడ అడుక తింటారు. చెప్తారు అదే కొట్టనోళ్ళది చెప్తా అన్న. ఇక వాళ్ళకి ఆ గత వచ్చింది. ఎందుకంటే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు గూనెలు కుట్టాది రోగం వచ్చి ఏళ్ళు కాళ్ళు లేక వాళ్ళు అడక తింటారు. ఎందుకంటే భగవంతుని నమ్ముకోవాలి. నమ్ముకుంటే ఎందుకంటే మనం చెట్టు కింద పోతాను ఒక్కసారి చప్పట్లు కొడితే చెట్టు మీద పిట్టలు లేచిపోతుంది. ఎందుకంటే మనం కూడా చప్పట్లు కొట్టామనుకో మనలోన పాపాలు కూడా పోతాయట. ఒక్కసారి నేనంట మీరు చేతులు ఉన్న వాళ్ళు కొట్టుకుని చేతులు లేని వాళ్ళు కొట్టకూరి. నేను అంటన్నా మీరు కొట్టాలి. శ్రీమతే నారాయణ పాపాలు కొట్టలలో వస్తాయి, కొట్టల పాపాలు ఇంటి కాడంలో వస్తాయి, ఇంటి కాడంలో పాపాలు మీరు కొట్టాలి. అందాల భయాన్ని కొట్టిరా భక్తి కొట్టిరా? భక్తికేనా? ఓకే మహారాజ్ కంకణం కట్టుకున్నావా? కట్టు. శ్రీమతే రామానుజాయ నమః. అవ్వా వామ్మా మంత్రి ఈ మంగళహారతి పట్టుకొని పైసలు కట్నాలు వేస్తారు దేవుని పేరు చెప్పి. అవ్వ ఉన్నోళ్ళు లేరి లేనోళ్ళు తప్పుడే కూకోరు. ఆట ఇంకా బాగానే ఉన్నది. ఒక గంట అయితే అయిపోతుంది. ఇక పైసలు లేకపోతే బదులు తీసుకోరు. పూర్తిగా లేకపోతే పాత పాత చెవుల కమ్మలేరు. మేమేమనుకో అవైనా పాత పాత పుచ్చిపోయినాయి. ఎవరన్నా చనిపోయిన పేరు మీద కూడా వేసుకోవచ్చు. ఆ భగవంతుని పేరు చెప్పి
భుజం ప్రసన్నవదనం జాయే హలో తాత అడి హలో తాత అటు కుక్కలు రాలే ఓ తాత ముఖాలు వాళ్ళ కూడా తార ముసలోడు హలో తాత ఏ ఊరే కన్నా పిలిచినట్టు అనిపిస్తుంది ఎవరు కనిపించారా ఓ తాత హలో 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 గిక్కన్న మెషిన్ ఈయనే ఉన్నా పిల్లగాడ పిల్లగానే కానీ పునుకకు పిల్లగానే పునుకకు పిల్లగాడ అనిపించవచ్చు నాకు పిల్లగానే అనిపించవచ్చు హలో ముసలోడా ఓ తాత ఏ ఊరు ఏ ఊరు ఎదురా ఏ ఊరు అంటా ఓహో నా బూరు నడిచింది బిడ్డ బూరు అంటే బూరు నడిచింది నాది ఉంటుంది బాగుండే ఇప్పుడు నడిచింది అంత మొత్తం నడిచింది బిడ్డ ఇప్పుడు నీ ఊరు అడిగినా కానీ నీ ఊరుని అడిగిందా ఇప్పుడు అడిగింది నా బూరు అంటే నీ పేరేం పేరు తాత నీ పేరు పెళ్ళవా ఉన్నది అయింది పెళ్ళి అయింది పెళ్ళ ఉన్నది నాకు తెలియదా బిడ్డ ముసలోడా నీ కొండ్రా నా కొండ్రా కలుతలేదు ఓ లంగం ముసలోడా ఏ ఊరు అంటన్నా ఇద్దరు బిడ్డ కొడుకులు పెద్దోడు పాలు చెప్తాడు చిన్నోడు బడికి వెళ్ళి బిడ్డ అది కాదు ఓ దొంగ ముసలోడా నీదే ఊరు అంటన్నా ఎదురా నీదే ఊరు అంటన్నా 2 ఎకరాలు కొన్న పొలం అవదూరు పొలం 2 ఎకరాలు కొన్న దైవమయుడైన సిద్ధం మల్లయ్య పటేల్ గారు 116 రూపాయలు కట్టంగా ఇచ్చారు కాబట్టి ఆ తండ్రి ఎడ్డికారులు ఇష్ట బంగారు కానుకలు కలిగి ఆయన ఆరోగ్యములతో వజ్రాలు రఘోరామ విజయ్ పోవాలి చూడబిడ్డ 2 ఎకరాలు కొన్న పొలం 1 ఎకరం ఎందుకంటే రాను రాను నిత్యోసరం దయమయుడైన కోల మల్లేష్ పటేల్ గారు 116 రూపాయలు కట్నం ఇచ్చారు కాబట్టి ఆ తండ్రికి వచ్చిన శ్రమగంట డబ్బులు దూరం అయి ఆయన ఆరోగ్యములతో ఈశ్వరుడు పరమేశ్వరుడు సదాయిల్ల కాలము వారిని వారి కుటుంబస్తులను రక్షించగల రఘురామ విజయ్ చూడబిడ్డ నాతో నువ్వు మాట్లాడాలనుకుంటే ఒక్కటే మార్గం బిడ్డ ఏ మార్గం మనిషికి ఉండేటి రంధ్రాలన్నీ 9 ఉంటాయి 9 ఇట్టకెళ్ళి ఇది మూసుకపోయిన బిడ్డ ఒక్కటే ఉన్నది స్టేట్ బ్యాంక్ లెక్క తెలిసి ఈశాల సందులో ఉంటుంది వాసనాల కేంద్రం అట్టి వాసనాల కేంద్రంలో నీ మూతి కేంద్రాన్ని పీట మందం దొరగొడ తినొస్తుంది బిడ్డ అంటే నీ వాసనాల కేంద్రంలో నా మూతి కేంద్రాన్ని దొరగొట్టాను దొరగొట్టాక నా మూతేమని ఉంటుంది మొత్తం చెదలు పట్టదా బిడ్డ ముసలోడా దొంగ ముసలోడా ఏం చెప్పు చూడు బిడ్డ మా ఊరంటవా మా ఊరు వైకుంఠం మీ ఊరు వైకుంఠం శ్రీ వైష్ణవులు నా పేరు నారాయణచారి రాంభోజపురి పట్నం పోతాను పోతాను బిడ్డ ఊరు ఎక్కడో పిట్టలు పిసపిస అన్నట్టు వినిపిస్తుంది ఇదే ఊరు ఎక్కడ ఇదేనా ఇదే ఊరు కాంబోజపురి పట్నం ఇదే కాస్త నీకు పుణ్యం ఉంటది మహారాజును ఒక్కసారి రమ్మని బిడ్డ ఇట్లా కూకో కుర్చీలో కూకో హలో మహారాజ్ వాళ్ళు శ్రీ వైష్ణవులు అట అయితే వచ్చిర్రు మన నీ పేరు చెప్పుకోండి కుక్కలు అనుకుంటారా ముసలోడా దొంగ ముసలోడా నన్ను మొక్కల వికలు తప్పుతున్నావు లంజ ముసలోడా అద్దాలు మార్పిచ్చినా కానీ ఇంకా నదరత్తలేదు అవి ఏం అద్దాలు పైంట ఉస్మానియా హాస్పిటల్ లో మార్పించిన బిడ్డ చూడు బిడ్డ ఈ అద్దాలు కొద్దిగా ఊడిసి ఇవే అద్దాలు తాత ఈ అద్దాలకు అసలు లేవు కదా 3500 తీసుకోండి బిడ్డకు అద్దాలు ఇచ్చింది ఏం చేయాలి ఈ సూపు ఎట్లా కనబడుతుంది నీకు 2 పొక్కలే ఉంది కై పెట్టుకుంటే కరెక్ట్ కనిపిస్తుంది బిడ్డ నాకు ఈ సూపు కరెక్ట్ ఉన్నదా అట్లయితే పెట్టుకో పరీక్ష చేసే ఇచ్చింది బిడ్డ పరీక్ష చేశాను ముసలోడు బాగానే గేమ్ ఆడతాడు దొంగ ముసలోడా సర్త మళ్ళా గోడ కొరగాలి ఏమి లేదు గోడ ఊలాలు ఉంటాడు రాదు బిడ్డ ఉన్నాడు అత్తాడు స్వామి మహాదేవ ఎవరు బిడ్డ నేనే దండమయ స్వామిని పదం భుజములకు పునరి ఘోర కచ్చములు నేతితో తీరిపో
వాళ్ళు ఏమిస్తూ తెలియ ఎందరెందరో భక్తు బ్రాహ్మణోత్తములు ఆ. ఎందరో పుణ్యపురుషులు మా యొక్క రాజధాని అందు చేరవస్తున్నారు ఆ. కానీ దేనికోసము వచ్చిన్నారో మమ్ములను నారాయణ నారాయణ ఇప్పుడు నేను రాకముందు వచ్చి కూర్చున్నాను పీటేశావు ఆ, సంతోషం అనిపించాలి నువ్వు భక్తితో వచ్చావు అవును నీలాంటి పుణ్యాత్మను చూడలేదురా అవును స్వామి వాళ్ళేమిస్తూ తెలియ ఉమ్. నరవర స్వామి వంగ కళింగ కాంబోజ కర్ణాటక నేపాల భూపాల చొప్పున 56 దేశాలు తిరిగాను అవును ఎక్కడైతే తిరిగిన కాడ ఉమ్. ఏ రాజు వద్దకు పోయినా అవును పవిత్రమైన అయ్యగారు వచ్చాడని ఆ. పీటేసి కూర్చుండబెట్టి ఉమ్. అన్ని దానాలు ఇస్తానని ఏ రాజు అడగలేదు అవును అయ్యా నీ దేవుడు నీ పేరేంది గంతి అడిగారు కానీ అవును. నువ్వు ఏం పనికి వచ్చావు అవును. నీకు ఏ దానం కావాలి కోరిన దానం ఇస్తానని నీ నోట పలికావంటే అవును. పుణ్యాత్ముడు అనిపించావురా బలిరేవిష్ణు చెల్య నీ అంత పుణ్యాత్ముడు లేరురయ్యా స్వామి ఆ. వచ్చిన వారిని వృధా పంపించకూడదని నా యొక్క కుతూహల ఆహా. కానీ మీకేమి కావలసి వచ్చిన్నదో అడిగిన దానమును నువ్వు తప్పకుండా కొనొస్తాను ఆ, చూడు బిడ్డ ఆ, ధనము పట్టుడు మీరు మనము నగోరి రాత్రిలో చూవిచారా. ధనము పట్టుడు మీరు. చూడు స్వామి, ఆ, మీరు అడిగిన దానమును తుడువు తప్పకుండా నేను ఇస్తాను. ఈ వచ్చిన వైద్యురమును కైకొనండి. ఇది కాదు బిడ్డ వేరే అడుగుతాను ఇస్తావా అలాగనా ఇస్తావా సరే ఇది ఎక్కడ లేకపోతే వేరే అడగాలి ఇస్తాను. చెప్పినాక చూడు బిడ్డ కడ వృద్ధాప్యంలో ఉన్నాను ఊరు ఒమ్మంటుంది కాడు రమ్మంటుంది మోసేతులు ముంగటకైనా ముఖాలు వెనుకకైనాయి అవును నడవత్తలేదు మొత్తం మీద రేపో మాపో కాటికి పోయే పరిస్థితి ఉన్నది అవును స్వామి ఈ వయసుకు వచ్చాను ఉమ్. ఎప్పుడు నా ఇజ్జతి మానం బోడగొట్టుకోలేదు అంతే పరువుగా బతికాను అవును. 10 మందిలో పేరు తెచ్చుకున్నాను ఇప్పుడు కదా గత్యం స్వామి. ఇటువంటి పరిస్థితులు ఉండి ఆ. ఈ రోజు నీ వద్దకు వచ్చి ఒక దానం అడుక్కుందామని వచ్చాను వచ్చిన వాడికి ఏం కావాలంటే నేను అడిగిన దానం ఇస్తానని 10 మందిలో నువ్వు మాట ఇయ్యాలి అవును మాటిచ్చుడే కాదు ఒకవేళ ఇయ్యనంటే నా ఇజ్జతి మానబోతుంది అవును అందుకొరక బిడ్డ నువ్వు ఇస్తానని నువ్వు నమ్ముకున్న భగవంతుని మీద ఒట్టు వేసి నా చేతులు చెయ్యి అప్పుడు చెప్తా బిడ్డ అందుకే నీ కనుమనవ స్వామి. ఆ. ఇదిగో పంచభూతముల సాక్షిగా నేను నమ్మినటువంటి శ్రీ మహావిష్ణు పాదముల సాక్షిగా కడసారికి నీ పాదముల సాక్షిగా అడుగు ఇస్తా. అంతేనా ఉమ్. చక్కటి స్వామి నాకేం కావాలి బిడ్డ ఏం కావాలి? ధనం మీద కాంక్ష లేదు లేదు రాజ్యం మీద కాంక్ష లేదు లేదు నాకు సొమ్ముల మీద కాంక్ష లేదు అన్ని వదులుకున్నావు. నాకు భూమి జాగా మీద కాంక్ష లేదు ఉమ్. ఇళ్ళ మీద కాంక్ష లేదు ఉమ్. ఇల్లు కట్టించినా గానీ ఎప్పుడు దత్తనో నాకు ఎందుకు బిడ్డ నాకు ఇల్లు అంతే స్వామి. నాకు ధనం ఎందుకు మరి అవసరం ముసలాడు అత్తులు చలికాలం అత్తులు నాకు ఎందుకు బిడ్డ అవసరం ఎందుకు దొంగ స్వామి? ముసలోడా? ఒక్కటి చిన్న కోరిక సరే ఆ కోరిక ఏమిటో చెప్పండి. ఇట్లా చేతులు పెడితే కట్టి వెళ్ళిపోతున్నాయి ఏమి చేతులు పెట్టాలి? బంగారమా ఎండి? ఎండి కాదు బంగారం కాదు బిడ్డ అవన్నీ నాకు ఎందుకు అవన్నీ ఉంటే నా ప్రాణానికి హాని ఒక్కటే చక్కటి ఒక్క పొల్లం తోలితే ఒక్కసారి నారాయణ నారాయణ. నేను అరుచుకుంటా. ఆగు, ఆగు. ఓ ముసలోడా, నాలుగేళ్ళ ఓ దొంగ ముసలోడా, నడుము పోయి ఆ నడివే లేదంటే గెడ్డుకుంటానే రావు అది. ఈ చలికాలం అతడు అవుతున్నావా లంజ ముసలోడా? ఏమన్నది బిడ్డ తాత మరి ఒక అమ్మాయి కావాలన్నా ఎన్నేళ్ళ వయసు గల అమ్మాయి కావాలి? 16, 18 ఉన్న అంటే 18 ఏళ్ళ అమ్మాయి కావాలి అంటే సాదుకుంటావా? నాకెందుకు బిడ్డ సాధు మరి నీకు పని చేస్తానిక? నాకెందుకు బిడ్డ నీ కాళ్ళు ఒత్తుడానిక? వద్దు బిడ్డ ఏం చేస్తారు నీకు నా ముసలోడు? పెళ్ళాంతోనే ఒత్తించుకోలేదు నేను కాళ్ళు మరి ఏం చేస్తావు 18 ఏళ్ళ అమ్మాయిని? ఒక్కసారి ప్రేమ చేస్తాను ఓ దొంగ ముసలోడా, ఈ వయసులో నీకు ఇదే ఊరోడు అంటే 18 ఏళ్ళ అమ్మాయిని ప్రేమిస్తావా? ప్రేమ ఉండదా బిడ్డ నీకు ఎవరు చెప్పారు? నీ వయసు ఎంత నువ్వెంత? నా వయసా
నీకు ఏ అమ్మాయి రావాలి 95, 96 దాకా ఉంటాయి బిడ్డ. ముసలోడా మొన్న టమాటా ఇంకొక 2-3 ఏళ్ళు అయితే అట్లా గుంటుకు ఎక్కుతావు నువ్వు అటు కొట్టుకోని అవసరం నీకు అమ్మాయి పడస అమ్మాయి చూడు బిడ్డ, చింత ముసళ్ళు అవుతుంది, చింత కాయ ముసళ్ళు అవుతుందా? కాదు కాదు కదా, పులుపు 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 ఉంటుంది. అంటే నీకు కూడా ఇంకా ఉత్సాహం ఉన్నది అన్నట్టు మరి ఎందుకు బిడ్డ నాకు అందుకోసం ఇట్లా నడువు ఊపుతాను చెప్పు 16, 18 ఏళ్ళ పోరైతే ఒక్కసారి ప్రేమ చేసి ఎవరు చెప్పారు? మళ్ళీ మీ పోరిని మీకు అప్పచెప్పే ఎందుకో ఈ ప్రేమ నీకు ఈ గుణం ఎందుకు వచ్చింది నాకు గుణమా? ఆవ్. ఒక అయ్యగారు చెప్పాడు, ఏమని 6 శాస్త్రములు, ఆవ్. 12 పురాణములు, ఆవ్. పంచవేదములు, ఆవ్. భారతము, ఆవ్. భాగవతము, ఆవ్. నీతి శాస్త్రము, ఆవ్. ఛందస్సు, ఇటువంటి వేదాలన్నీ చెప్పిన ఒక పండితుడు నాకు వీళ్ళు విద్య చెప్పాడు. ఏమని చెప్పినప్పుడు ఏం చెప్పిండు? అన్ని విద్యలు నేర్చుకున్నా. ఆ, అయ్యా ఎన్ని విద్యలు నేర్చుకున్నా మరి నాకు మోక్షం ఎట్లొస్తుందని అడిగిన అడిగితే అతడు చెప్పాడు, ఆవ్. బిడ్డ చదువులో సారాంశమంతా నువ్వు గుర్తిరిగావు గాని ఆవ్. ఒక్కటే మార్గం రా. ఏం మార్గం మనిషి పుట్టినవాడు 100 శవాలన్న మొయ్యాలి. పుణ్యం అంటే 100 పీనుగలు మోసిన పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది 100 సత్రములన్న కట్టాలి. అంటే సత్రములు అంటే గుళ్ళు, గుళ్ళు గుళ్ళు కట్టిన పుణ్యం వస్తుంది. పుణ్యమే లేకపోయినా 100 బావులన్నది అవ్వాలి. అది పుణ్యమే జనము నీళ్లు తాగి ఆవ్. అందరూ జీవించిపోతారు. ఆవ్. ఇలా చెప్పిండు. లేకపోతే 100 మంది ఆడవాళ్ళనన్నా ప్రేమించాలి. అంటే అది అలకగా చూసుకున్నావు ఇక ప్రేమించాలన్నాడు. ఇప్పుడు 100 మంది పీనుగలు మొయ్యాలంటే మాది అయ్యవార్లం. ఆవ్. నాకు పీనుగలు అంటేనే భయం, భయం అందుకొరకు పీనుగలు మొయ్యాను. ఆవ్. గుళ్ళు కట్టు అన్నాడు, ఆవ్. నా దగ్గర పైసలు లేవన్నా. ఆవ్. బాయిలు తోడు అన్నాడు, ఆవ్. నా దగ్గర పైసలు లేవన్నా. ఆవ్. అందుకొరకే 100 మంది ఆడవాళ్ళని ప్రేమించు అంటే ఇక పడుసునాటి నుంచి సురువు పెట్టిన బిడ్డ మొదలు ఒక్కటి 99 మంది లెక్క సచ్చారు. ఆవ్. సచ్చేత సచ్చిన ఇక ఒక్కరు తక్కువ ఉన్నారు. ఈ ఒక్కరు తక్కువ ఉంటే ఈ నరకం ఎందుకు పోవాలి? ఒక్కలైతే మరి నాకు ఇవ్వలేస్తారు. ఈ ముసలోడికి ఒక పళ్ళ రమ్మంటే వస్తుందా? రాదు పడుసుదాని దగ్గర పోయి ఏమో ఒక్కసారి వస్తావు అంటే నా పన్ను కొడుతుంది. అంతే అందుకొరకే ఆవ్. దానికి ఇక్కడ కట్టుకున్నాడు కాబట్టి అడిగింది ఇస్తాడు ఆవ్. అని ఇక్కడికి వచ్చిన నా చేతులు చేసిండు. అంటే ఇప్పుడు భగవంతుడు 99 మంది ఐరికి ఒక్కలైతే 100 మంది నిండుతారు అంటావు. ఆవ్. అంటే నువ్వు స్వర్గం పోతావు ఇక. ఆ చెప్పిన గురువుకే కలిగిపోయింది ఓ పీడవాసు మొగోడు కాదు రా. మొగోళ్ళకి ఎత్తున్నాడు గుర్రా. దొంగ ముసలోడా ఓ కట్టుకాదు అల్లి మమ్మల్ని మోసం చేస్తానని నచ్చినావు దొంగ ముసలోడా. లేకపోతే లేదన్నారు బిడ్డ. మహారాజ్, ఒక అమ్మాయి కావాలన్నాడు తీసుకురద్దామా? మరి అమ్మాయిని అడుగుతున్నాడు. అమ్మాయి వయసు ఎంత ఉండాలి, దాని లక్షణాలు ఎలా ఉండాలో ముందు చెప్తానే. 18 ఏళ్ళు ఉండాలి. 16, 18 ఏళ్ళు ఉండాలి. పెళ్ళైన ఆడిది కావాలి. ఒక్క మొగంతో కాపురం చేసి ముసలోడా కొడుకులు బిడ్డలు ఏంది కావాలి? నేను చూసుకుంటావు నీకెందుకు అక్కడ వండుకో ఎక్కడ అలా అలా ఉన్నది పో ఉన్నది రూమ్ ఉన్నది పో అతనికి విడిది చూపించాలరా. అయ్యగారు ఇక నీకు సపరేట్ రూమ్ చూస్తుందా? ఎక్కడ? అదే రూమ్ అన్ననే ఇడ్లీ అన్ననే సాంబారు అన్ననే వడ అన్ననే దోశలు మొత్తం మిక్సింగ్ అంటే చెయ్యి పెట్టేవనుకో ముద్దలకు అత్తయ్య హోటల్ నీ చెయ్యి బలం కావాలి ఇక. వయసు వారు నాకు చూపెట్టు. అన్ననే నల్ల అన్ననే కోలిగేట్ అన్ననే బ్రష్ అన్ని అన్ననే సపరేట్ పో నాకు అది బిడ్డ. అన్ననే మీరు అన్ననే పలుచుకొని మంత్రి రానురా. మంత్రి వారి ఆదినమా, మరి వెనకాల మంత్రి వారి ఆదినమా. కరారు పురుషుడు కరది కరగతోడ మంత్రి వారి ఆదినమా. మరి వెనకాల మహారాజ్ ఇదేదో శృంగారమైనటువంటి మేడ ఉంది. ఇదే భోగం మీది నేను అడుగుతావు గోర సుందరి. హలో అన్న సూర్య ఓ భోగం అన్న సూర్య ముసలి మాట్లాడతాను నువ్వు నేను లబోడు బియ్యను ఇగో ఒక అమ్మాయి కావాలి వాటి రోజున ప్రేమ కోసం నీకు బిడ్డలు ఉన్నాయి కదా తోలు అవు పొలగాళ్ళు 4 మా ఉంటారు కానీ ఒక డెలివరీ అయింది, ఒక్కదానికి పెద్ద ఆపరేషన్ అయింది, ఒక్కది అత్తగారింటి పోయింది, ఇక ఒక్కతో బిడ్డ కూకున్నదా అది ఇప్పుడు మొన్న సౌకర్యం బిడ్డ. అర్థమైంది నాకు బిడ్డ ముసల్లానా నిజంగా కావన్నా కావాలి ఒక అమ్మాయి బిడ్డ నిన్న పాడుగాను అద్దద్దనంగా నిన్న చికెన్ తెచ్చిర్రు 2 పూటలు పెట్టింది బిడ్డ. నాకు ఈ రాత్రి తొట్టికొత్తంటే లేచి ఆయనతో పెంట వీరికి వచ్చి కూకున్న లోట పట్టుకొని కూకుంటే బిడ్డ అటు ఇటు చీకట్ల మిసలంగా లోట బొర్ర పడ్డది. ఈ లోట నీళ్ళు లేవు బిడ్డ, నీకు పొల్ల కావాలి కదా, కావాలి పొల్ల కావాలంటే ఓ లోటు నీళ్ళు ఇచ్చినది కడుక్కొని తీసుకొని దొంగ ముసలు చూసిన అటు ఇటు తెచ్చి లోట నీళ్లు తెచ్చి కడుక్కొని ఏదైతే చలికాలం ముడుచుకొని పండగ నీకు అవసరం దొంగ ముసలి పండు
నోరు మూయ్. నోరు మూయ్, దొంగ ముసల్లారా పడు. మంత్రి అయ్యా ఇక్కడ ఈ వాడలు లేరంట పోదాం. ఎంత వెతికినా ఒక అమ్మాయి కూడా మన యొక్క నేత్రములకు కనిపించడం లేదు. ఇగో ఇవాళ కాకపోతే రేపు దొరకరప్ప. పద ఆ బాబులో దొరుకుతాం. పాండురంగరారా పండారి అభివాదములు స్వామి. ఊరు కొత్త లేరు, నాకు కొత్త ఊరు, నాతో ఎవరు మాట్లాడటం లేరు. ఏం చేయాలి? ఒక్కరిని ఒంటరి కోతి లెక్క కూకున్నా. ఒంటరి కోతి కాదు అది, కొండగట్టు మీద పెద్ద కోతి. ఎవరు మాట్లాడటం ఉన్నారా? ఎవరైనా ఉన్నారా నాతో నీతో ఎవరు మాట్లాడి? మాట్లాడాలి? దగ్గరికి పోతా ముఖాన్ని మనం ఉంటాడు. లేపురా ఏయ్! చెప్పండి, రాజు వచ్చిందని చెప్పండి. ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. రాగచ్చులే. నేనే వచ్చా. ఎవరు బిడ్డ? అమ్మాయి అట్టి కదా స్వామి. అమ్మాయా? తెచ్చినవా? దా. ఏయ్! ఓ ఆడోళ్ళు ఏర్పడతారు, మొగోళ్ళు ఏర్పడతారు. పోయి చెయ్యి వాటి గుంజుకోపోతాను నేను. అడగాలి కూడా దొంగ ముసలోడా. ఎవరు బిడ్డ నువ్వు? పరిచయం మళ్ళా దొంగ ముసలోడా. ఏంటి బిడ్డ? కోట? కోటే కొంగ అనుకున్న బిడ్డ. అంటే కోటను చూసి కొంగ అనుకున్నావా? మరి ఈ లాభం చూసి ఇంకా లంగా అనుకోరు. ముందుకంటే కోటి పిల్లలు ఎక్కతాను. అయ్యా నేను మొగోని అని చెప్పొచ్చు కదా. ఈ నడవ మొగోళ్ళ కనబడ్డ దొంగ ముసలోడా. నువ్వు నన్ను పట్టించుకోడు పోతాను అమ్మతో. వారి ఏది నా కన్య? ఏది? ఏదంటే కోతి మొక్కినట్టు మొక్కుతాడు వీడు కోతి లెక్క. ఏమైందిరా? ఏమైందిరా? గ్రామం అంతా చూశాను. మీరు అడిగినటువంటి స్త్రీ దొరకలేదు స్వామి. ఏది? దొరకలే. దొరకలే. ఉహు. వారి తెస్తానని ఏకాంత మందిరం చూపెట్టావు, దొరకలేదని ఇప్పుడు అంటున్నావు. అవును. పోతే ఎవరయ్యా వారి కూడా? వారి స్వామి, 10 మంది చూడక పెద్దరికానికి దాన కంకణం కట్టుకొని ఉప్పు పుట్నాలు దానం చేయగలి దానం అనుకున్నావురా? తనుమనో ధనంబులు దారబోసినప్పుడే అది దానం అనవరు. అవును స్వామి. అడిగిన దానం నుడిగినట్లు ఇస్తే దానం అంటారు. పెద్దరికానికి దాన కంకణం ఎందుకు కట్టుకున్నారు? తెంపి భాయిల వారి ఎందుకు ఇస్తానంటే స్వామి? 10 మందిలో ఇస్తానంటే ఇప్పుడు ఒంటికి వచ్చి కాళ్ళు పట్టుకోవడితే లేదన్న పడితే కోతి మొక్కలు మొక్కవడితే ఇస్తే ఇస్తున్నా లేకపోతే లేదను. లేదు మనను కాదు అనడు స్వామి. చాలు. చాలే చోట బాబో చాలే శ్రమల పడి ఇరుముల పడి గ్రామం అంతా తిరిగిన మీరు కోరినటువంటి ఖాతా దొరకలేదు. ఈ ఒక్క రోజుకు తానే ఉండాలి, రేపు తీసుకొని వస్తా. రోజు అంటే నన్ను కాదు బిడ్డు, తెత్తే ఇయ్యాలదే లేకపోతే లేదు. అది ఎప్పుడు తెరపడినా ఎప్పుడు వట్టి మాటలను ఇస్తే ఈ రోజు రాత్రి వరకు, లేకపోతే లేదను. ఒకవేళ నువ్వు ఈ రోజు ఇవ్వలేదనుకో, ఈ రోజు ఎక్కడైనా ఈ ఊళ్ళనే తలదాచుకొని రేపు ఉదయకాలమందు నీ కొలువుకు వచ్చి 10 మంది నీ పురి ప్రజలందరూ చూస్తుండగా లంగలు బద్వాసులని మిమ్మల్ని హేళన చేసిపోతాను. ఈ ముసలోడు సామాన్యమైన ముసలోడు కాదు అమ్మతో. హలో అలో అలో ఎక్కడికి రాలో? అట్లా ఊకో, నువ్వు అట్లా ఊకో. ఇస్తారా? ఇస్తాం పో. రాత్రి వరకు నువ్వు ఈ రోజు పట్టుకొని ఇయ్యకపోతే తెస్తా. లేకపోతే చెప్పుతా. లంగ మాటలు మాట్లాడద్దు. లంగా మాటలు కాదు, దొంగ మాటలు కాదు. పో ముసలోడ పండు పండ్లు ఏర్పై కూడా ఉన్నది. పో కాదు ముసలోడు కాకపోతే పడుతుంది అన్న రండి.
ఓ ఇంకా నీళ్ళు కూడా బాగున్నాయి ముసలోరికి. ముసలోడు ఇట్లా కరెక్ట్ నిల్చో నా లెక్క కాదు, నువ్వు కరెక్ట్ నిల్చో. ఎందుకు ఇట్లా నిల్చో. నడుము లేదు మరి ఎందుకు ముసలోడు కాకపోతే పడసోడు కదా. నాకు ఇక్కడ మురుగు వాసన వస్తుందా? ఇంకా ముసలోడు అంటే ఇంకా కోపానికి వస్తాడు. సరిచేను ముసలోడు కరాటి దిగలో ఇదైతే కవిరు సావాలి దొంగ ముసలోడు. కరెక్ట్ అందుకుంటే ఖాళీగా కొడితే గాడిద కూడా ఓ కనుక్కుంటున్నాను. నడు ఒకసారి నడు అగదుడు. మంత్రి దొంగ ముసలోడు సామాన్యమైన ముసలోడు కాదు. దా. ఎంత వెతికినా కానీ స్త్రీలు దొరకలేదు. ఆవ్. నా ఇద్దరి భార్యలను మంత్రివర్గంలో తీసుకొని రండి. అమ్మా పెద్ద దొరసాల్ నాయనా ఓకే మహారాజు రమ్మన్నాడు. పో అమ్మ వస్తున్నాడు పదండి. అమ్మా చిన్న దొరసాల్ నీ పిలుపు గంగల ఎవర్రా రైట్రా. ఏమైంది? రాజు రమ్మన్నాడు. రాజు రమ్మన్నాడు. ఎందుకు ఎవరు వచ్చిర్రు? ఎవరు చావాలి మరి రమ్మన్నాడు అంటే మరి ఎవరు వేయరు అని నాకు ఎవరు చావాలి కానీ మీ అయ్యేది వచ్చిండు. ఎప్పుడో వేయండి కాదురా. సరేరా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర కోరిన వరములకు నీవయా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర కోరిన వరములను తగుమయా. తిరుపతి వెంకటేశ్వర కోరిన వరములను తగుమయా. మన యొక్క భర్తాడు రమ్మని యాజపించాడటమ్మా. అట్లనా? అందు గురించి వెళ్ళిపోతున్నా. నన్ను ఎందుకు రమ్మన్నాడని నేను కూడా వస్తున్నాను అక్క. అవునా? సరే రాబోదా వెళ్దాంరా. స్వామి ఏంటయ్యా బతుకుతున్నావు, నన్ను చేత ఉన్నావు. చలికాలం కదా. చిన్నబోయి చిన్నబోయి చిత్తక్రాంతుడవై వన్న చెదిరి దీన వదనుడవై నీకు నీవే చిన్నబోయి ఉన్నావంటే చెల్లెలా కళావతి. అయ్యో అక్క, భర్తాలుని మందలించిన నాతో మాట్లాడటం లేదమ్మా. నీవైనా మందలించండి. ఏంది? అవును తల్లి. నీవు పిలిస్తే పలకడం లేదా? అవును. అన్నమైనటువంటి ముద్దుల పెద్ద పిల్లానివి నీవు పిలిస్తే పలకడం లేదంటే మరి నేను పిలిస్తే పలుకుతాడా? ఏమోనమ్మా. పలికిస్తావు, బలిని పలికిస్తాడు పలికిస్తాను. పలికించండి. ఏమండి? ఎవరోని వికసించినటువంటి పుష్పములాగా నీ యొక్క ముఖార విందము వికసించి ఉండేటువంటిది ఈ రోజు అయిన వాడిన పువ్వులాగా వెళ్ళిపోయాలి. ఎందుకు గురించండి? ఏ బాధ వచ్చాలి? ఎందుకు అలాగే ఉన్నావు? ఎందుకు మారాడడం లేదు? ఏమైనా నీ పూర్ణ గిట్ల వచ్చిండ నీ కొడుకు? ఆ మంత్రి గిట్ల వచ్చిండ? మరి మీరందరూ కూడా ఏం పనికుంటావు? ఇద్దరు భార్యలు అంటే ప్రాణపతి ఏంటయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరము భార్యలకు ఉన్నావంటే మాతో విన్నవించుకోవాలే కానీ నీకు నీవే చిన్నబోయి దీన వదనుడమై ఉన్నావంటే ఏమి జరిగింది ప్రభు? నేను చెప్పిన మాటను మీరు విన్నారంటే నా యొక్క మనసులో ఉన్నటువంటి మాట మీతో చెప్తాను దేవి. చెప్పండి ప్రభు. ఇద్దరు భార్యలకు ఒకే సమానమును కాబట్టి అవునయ్యా. ఒక మహానుభావుడు వచ్చి ఒక దానమును కోరి ఉన్నాడు. అవును. ఆ దానం ఏమిటో తెలుసా? ఏమి పంచముడరిగే అవునయ్యా. తాను కోరినటువంటి స్త్రీ ఒకరి కూడా లభించలేదు.
మరి నేనేమి చేయాలి దేవి? ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు కలిసి ఏదైనా ఒక ఆలోచన చేసి నాకు చెప్పుమని మిమ్మల్ని కోరుచున్నాను దేవి. అవునా ప్రభు? స్వామి దైవా మాయా దోసలు దోరా దైవా మాయా దైవా మాయా దోసలు దోరా దేవి రమణ చేరి వెలమనది దైవా మాయా. స్వామి దేవి ఎంత యాపద వచ్చి ఉన్నదయ్యా. హ్మ్. ఇది అంతా చూడగా అవును. భగవంతుని మాయ అన్నట్టుగా హ్మ్. నారాయణచారి రావడం ఏంటి, హ్మ్. పడుచు కన్యను కోరటం ఏంటి, హ్మ్. ఇది విడ్డూరము కదనండి. ఇది అంతా చూస్తుంటే భగవంతుని మాయనండి, భగవంతుని మాయ. ఏంటండి ఎలా ఉన్నటువంటి వారికైనా ఇటువంటి గతి సంబంధించాలి అంటే అవును. ఏమని చెప్పాలండి? ఎంత వచ్చే నిగతి రాజా ఎంత వచ్చే నేను చెప్పితే నీవు విన్నావా? హ్మ్. ఇటువంటి వ్రతాలు చేస్తే ఇటువంటి కష్టాలు వస్తావి అని నేను నీకు ముందే చెప్పాను. అవును. నేను చెప్పిన నా మాట నీవు పిడచెవిన బట్టి నన్ను కాదని అయినా ఈ యొక్క వ్రతాన్ని నీవు చేశావు. అప్పుడు వద్దయ్యా వద్దయ్యా అని ఎంత ముద్దుగా చెప్పినా నీవు వినలేదు. కొండంత ఎగిరావు. ఇప్పుడు తొడలాగా పడ్డావు. సావు నీ సావేంటో నీ సావు మునుగా. ఇద్దరు భార్యలు ఉన్నారు కదా దేవి. ఇద్దరు భార్యలు ఉండి ఏదైనా ఒక ఆలోచన చేసి నాకు చెప్తే బాగా ఉంటది కదా. తన కోరినటువంటి స్త్రీ కొడుకులు బిడ్డలు లేనటువంటి కాంతాజీ వనప్రాయము లోపల ఉన్నది కాబట్టి మీరిద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు కలిసి మీరా ఇద్దరు కోడి మీరా బండారి మల్లయ్య గారి బండారి మల్లయ్య గారి ఆత్మశాంతి కొరకైనా మరి మల్లయ్య పటేల్ పేరు చెప్పి బిడ్డ అయినా పద్మమ్మ గారు 116 రూపాయలు ధర్మాలు ఇచ్చారు. వెండి కాணிకలిస్తే బంగారు కాணிకలు కలిగి ముట్టింది ముచ్చమై పడింది బంగారమై ఆయన ఆరోగ్యములు చేత భోగభాగ్యములు కలిగి వారి వారి కుటుంబాలను వారి యొక్క భగవంతుడు చాలా రక్షించువాడు. చూడలేవి అతను కోరినాడు ఒక అమ్మాయి కోసము. తాను కోరినటువంటి స్త్రీ యొక్క ప్రపంచంలో మన యొక్క గ్రామం లోపల ఎక్కడ దొరకలేదు కాబట్టి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా. మీ లోపల ఇద్దరు కలిసి ఎవరైనా ఒక్కరు వెళ్ళి ఒక నారాయణచారి ప్రేమను కళావతి అక్క చదువుకున్న దానివి, చదువు సంస్కారము తెలిసినటువంటి దానివి, తెలివి కల్ల దానివమ్మ. ఏ ఉపాయమైనా నీవు చెప్పండి తల్లి. నేను చెప్పాలనా అక్క? నాకు ఇటువంటి ఆలోచనలు నాకు వస్తావా? నాకు రావక్క. మరి వయసు లోపల పెద్దదానివి, అవును, అనుభవజ్ఞురాలివి, 10 మందికి బుద్ధి చెప్పేటువంటి దానివి. అవునమ్మా. కాబట్టి నేను చిన్నదానిని. ఇటువంటి ఆలోచనలు అంటే నాకు కలగవు. అదేదో నీ మొగనికి అయ్యో రామతి మండ మన మొగనికి ఆలోచించి అతనికి ఏదో కష్టం వచ్చాడట. ఆ వచ్చినటువంటి కష్టాన్ని అయినా గట్టెక్కించేటువంటి ఉపాయం నువ్వే చేయాలక్క. అడుగు ఏందో స్వామి. నా మీద సంశయం అంటూ ఏమీ లేదయ్యా. నేను నీ అర్థాంగిని కావునా ఎన్నడైనా నీ మాట నేను వెనుదీశానా ప్రభు? ఒక్క మాటనయ్యా, నారాయణచారి ప్రేమకు రమ్మన్నాడు కదా బింబావతి. నీవు వెళ్ళి ఆ యొక్క నారాయణచారి ప్రేమను తీర్చవి అంటే నీ మాట కాదనకుండా వెళ్ళి నారాయణచారి ప్రేమను తీర్చి మన యొక్క వ్రతాన్ని నిలబెడతానండి.
ఇక విన్నావా ఇక దొబ్బు చిత్తులు ఎలా ఉన్నావా పలికాది పెద్ద పెళ్ళాము రమ్మన్న కాడికి వస్తాదట పొమ్మన్న కాడికి పోతాదట నీవు ఎట్లా చెప్పితే గట్ల వింటాదట నీ యొక్క ముద్దుల పెద్ద పెళ్ళాము పందంటే పందే అంటది నందంటే నందే అంటదా పని కూడా ఇంకేందిగా నీకేందిగా ఇక తోలుదాన్ని ఇంకేందిగా తోలు రాదు చూడదేవి అందులో నీవు అందంగా ఉన్నావు మరి నీవు వయసులో ఉన్నటువంటి దానివి వయసులో ఉన్నటువంటి దానివి మీ అక్క పోతే ఆయన మనసు మాత్రం ఒప్పుకుంటూ ఉన్నది కాబట్టి నీవైనా వెళ్ళి ఆ యొక్క నారాయణచారి ప్రేమను తీర్చుదేవి బాగానే ఉన్నది భాగవతం ఇక నేను వెళ్ళాలి నేను వెళ్ళి ప్రేమ తీర్చాలి అందుగురించేనా నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చినది అందంగా ఉన్నటువంటి ఆడది ఇటువంటి పనులకైతే ఎక్కడికి వస్తాది అని చూడు నేను కంకణము కట్టుకోలేదు బొట్టు పెట్టుకోలేదు మీతో కలిసి అయిన యొక్క వ్రతాన్ని చేయలేదు నేను చేశానా చేయలేదు నాకు ఏ సంబంధం లేదు కాబట్టి సంబంధం లేకుండానే ఉంటాను పురుగో పూసో తిని పుట్టలో పడుకున్నటువంటి పామును కట్టబట్టి గెలికారు అంటే బయటకు వచ్చి కాటు వేస్తాది చూడు నేను ఎక్కడ ఉండేటువంటి దాన్ని ఎక్కడనే ఉంటాను ఎందుకంటే పిల్లను కనడము తల్లి గండము గాని నడవ వచ్చిన మంత్రసారి పొందుకు వెళ్ళవా దేవి నేను మధ్యలో వచ్చినటువంటి దాన్ని మధ్యలోనే ఉంటాను నాకు అవసరం లేదు మీరు కలిసి నీ పెళ్ళలో నువ్వు కలిసి గంగ దిక్కువాల దాంతో ఎట్లా నీవైనా నారాయణచారి పొందుకు వెళ్ళము దేవి బంగారు వస్త్రములు కట్టుకొని పట్టు పుట్టంబులు కూడా ధరించుకొని నారాయణచారి పొందుకు వెళ్ళి మన యొక్క కోరికను నెరవేర్చుము దేవి చిత్తము స్వామి పరమేశ్వర నా యొక్క నాదుడైనా ప్రేమకు వెళ్ళమన్నాడే ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క నారాయణచారి ప్రేమను తీర్చాను కొన్ని రోజుల వారెత్తి ఎవరు మందలిచ్చుతులేరు లేరు ఎలుకలే ఉన్నాయి నేనే ఉన్నాను ఇట్లా ఊకుంటాను ఎట్టన్నా కానీ మందలిస్తారు ఎవరు బిడ్డ ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది ఎవరు నేనేనయ్యా దండాము మహారాజు అయినా నీ యొక్క వద్దకి పంపాడు నన్ను పొద్దుటి నుంచి వచ్చిన ఎవరు మొక్కిన వాళ్ళు లేరు ఒక్కదాని పెద్దలని గౌరవించి ఎలా మొక్కంగా చూసిన నీ పొద్దుటి సంది ఇప్పుడు అవునయ్యా నువ్వు ఒక్కదాని మొక్కిన బిడ్డ ఎందుకు వచ్చిన బిడ్డ నీ ప్రేమ కోసము నా ప్రేమ కొరక అవును నిండు కొలువుకు వచ్చి మహారాజా నాకు ఒక దానం కావాలంటే భగవంతుని సాక్షిగా ఇస్తానని చేశాడు వానికి చెప్పాను ఒక పరసు పొలం దొలరా అని కానీ అనంగనక పొద్దున సంధి చూడంగా ఇప్పుడు నువ్వు వచ్చినావు అవునయ్యా నా ప్రేమ కొరకు వచ్చినావుగా అవునయ్యా మర్రా
పోదాం కానీ ఒక్క ముచ్చట ఒకటే కానీ ఒక్క ముచ్చట ఉన్నది. ఇలాంటి మాట ఏంటిదంటే నీ కులం ఏం కులమో గా కులం చెప్పు గంతే. ఓహో వాళ్ళని అడుగుతారు పోంగా మర్చిపోరగాండు మేమే తాతాలు ఎటు పోయినవో అంటారు. నేను ఫలాని పొలని ప్రేమ చేసిన అని చెప్పు. నడివే లేదు కానీ ఇంకా ఊగుతాడు. మా కులం ఏమిటంటే మేము ఎవరము కాదయ్యా, ఒక భోగమా స్త్రీని ఆ యొక్క మహారాజుకు తక్క ఇతరులకు చేయించినటువంటి ఆడదానే కాదు, పరమ పతివ్రతను. భోగము దాని కానీ కాకపోతే ఒక్క మహారాజు తప్ప వేరేటోళ్ళతో ప్రేమ చేయలేదా? అవును స్వామి. ఇది అడుగు తెలియదు మళ్ళీ ఏంటి అయ్యా? అడగండా అడగండి. చూడమ్మా అయ్యా నిన్ను చూడబోతే కొందరు బొమ్మలెక్కున్నావు. ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. పానం ఆగుతలేదు. ఎప్పుడు రూమ్లో పోతే మంచిగా అనిపిస్తుంది కానీ కానీ నీకు కొడుకులు బిడ్డలు రాని గదే అనుమానం వస్తుంది. ఒక్క మాట, స్వామి ఉంటే ఉన్నరాను లేకపోతే లేరాను. ఒకవేళ ఉండి లేరన్నారు అనుకో ఉన్నోళ్ళు చేస్తారు. అది నీ ఇష్టం బిడ్డ. పరమేశ్వర శంకరం ఏమిటి విడ్డూరము కావచ్చు, కొడుకులు ఉన్నా అబద్ధమాడిగా ఉన్నటువంటి వాళ్ళు సరిపోతారు. బిడ్డ ఏం చేయాలి? కూకోవాలి. ఇతనితో ఏమని వినిపించుకోవాలి? స్వామి పుత్రుడొక్కడు ఎన్నో నోములు రోయగా ఎన్నో పూజలు చేశాను. మహారాజుతో రమించిన లేక లేక ఒక కొడుకు పుట్టాడయ్యా. ఒక్కడు పుట్టిండు. అవును. ఒక్కడు పుడితే నువ్వు నా దగ్గరికి ప్రేమ తెచ్చడానికి వచ్చినావు. వచ్చిన దూరం దూరం నా దగ్గరికి నువ్వు ఎట్లా వచ్చినవి? కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు తోడరా నా కోరిక తెలుసుకుంటారా అని చెప్పాను. నీకు ఒక కొడుకు పెట్టినాక ఇంకా నీకు కోరికలు పుడుతున్నాయా? వాడిట్లో నువ్వు ఎట్లా వచ్చినవే? కోకిల కాకి ఏక సమానంగా నల్లగానే ఉంటాయి. అవును. కోకిల పలుకుతేందుకు కోరి కోరింటారు జనం. అవును. కాకి పలుకుతేందుకు కర్రలతో కొడతారు. అవునయ్యా. కోకిల లాంటి దాన్ని తోడరా కోరిక తెచ్చుకుంటా అని చెప్పాను. మరి కాకి ముఖం దాన్ని నువ్వు ఎట్లా వచ్చినవి నా దగ్గరికి? వాడు ఎక్కడ మన దగ్గరికి పోదాపా. వారి దాస ఏంద్ర నా గోస మళ్ళీ స్వామి ఏరా నరమర కొడుకు ఉన్నాడట, దానికి నా కోరిక తెచ్చడానికి వచ్చిందట. నీకెట్లా సిగ్గు లేదు, దానికి ఎట్లా బుద్ధి లేదురా? స్వామి ఎందులక ఇస్తే ఇస్తాను లేకపోతే లేదనాలే. లేదు మనను కాదు మనను స్వామి. మరి దరిద్రం ఉండరు ఎట్లా వదిలేవురా? లేదు కొడుకు నువ్వెవడిరా? నీ కులం ఏం కులం, నా కులం ఏం కులం, నువ్వెవడిరా చెప్పడానికి? నాకు నువ్వెవడిరా నాకు చెప్పడానికి? దరిద్రం ఉండకూడదు. వాడు మాట్లాడే వీడు మాట్లాడే ఎందుకు? నువ్వు నీతోనేమైంది? ముసలోడా ముసలోడు అన్నవరకు ఏదో పోనీ కదా ముసలోడు కదా అని నేను ఓపిక పడతాను. నీతోనే నా ఇంట్లో ఉడుగుతో వచ్చినాడు దొంగ ముసలోడా. కాదు ఇస్తే ఇస్తాను లేకపోతే లేదా? మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడుకో. కోత వాళ్ళ ముసలోడా కోత అంటే నా గుమ్మి కింద పందికొక్కరు పొడిచినాడు కొడతా దొంగ ముసలోడా. పెద్దవి కాబట్టి వారిని మనము
కొట్టకూడదు తిట్టకూడదు నైనా. దగ్గరికి వచ్చినానుకో కోసి పారేసుడు. ఇంకా తుప్పేసి ఊరబెట్టుకో. నువ్వు దగ్గర రా, నువ్వు దగ్గర రా ముసలాడు ఇట్లా ఉప్పేసి ఊరబెట్టుకో. తొక్కు వద్దురా. పెట్టుకోరా? తొక్కు పెట్టుకో అన్న. ఇదేంటి తెలుసుగో ఆ. అదే తొక్కు చేసుకోదండి. తొక్క నువ్వు ఇట్రా, నువ్వు 2 అడుగులు ఇటు ముందుకై. కాదురా మీకు ఇంత ఎందుకురా మరి? ఇంత బాధేరు రాత్రి లేదు స్వామి, లేదు అన్నాడు కదా. కోట్ల ముసలాడు. స్వామి స్వామి ఇచ్చేవాడు నేను ఉన్నాను కదా స్వామి. వాడు ఏదో ఊరకు అంటున్నాడు, నీవెందుకు భయపడుతావు దేవా? నువ్వు నామకం చూస్తుంటే వాడు నా ఎరకచ్చి వాడు ఏదో చూపెడతాడు. ఉండగట్టు మీద పెద్ద కోతున్నట్టున్నాడు దొంగ ముసలోడు. లేదంటే ఓ నా చింత. ఇప్పుడు ఈ వయసులో నీకు ఏం రోగం లంజ ముసలోడా? ఈ ముసలి వాడేరా. నీ బోరు పేరు కాలే దొంగ ముసలోడా. రండి స్వామి. మొక్కు తక్కువ అంటే ఒక్క మాట. దాడిపడే స్వామి. బాయ్ అవసరాలుగా నడతాడు. పడతి మన పరికి స్వామి ముసలోడు వాకింగ్ చేయాలి వాళ్ళు. కాదురా మీ తోట లంగల ప్రపంచంలో ఎవరిని చూడలేదురా. లంగల బద్మాసులు మీరు. ఎవరు బద్మాసులు? మేము బడవలం కాదు స్వామి. మరి లేకపోతే దాన ధర్మములు చేసి ధర్మదాతరమే కానీ కాదురా ఇత్తనాలి లేకపోతే లేదనాలి. అలా పౌరుషం పెంచుతుంది, అలా కోపం. కాదు కూడా కనుకుంటాను కంకర్ర కనుకుంటే కంతకే ఒక్కటే కూర్చు మళ్ళా ముసలోడా. స్వామి అమ్మాయి కావాలి కదా. మళ్ళీ ఒక్కటే కూర్చుకో 3 గుడ్లు పెట్టాలి, 6 పిల్లలు చేయాలి దొంగ ముసలోడా. ఆన్నే 3 గుడ్లు పెట్టాలి, 6 పిల్లలు చేయాలి. నువ్వే స్వామి మీరు అక్కడే కూర్చోండి, మీ వద్దకి నేను పంపిస్తాను మా స్త్రీని. నాకు మన్నించండి. తొందరగా పంపి లంగలు బద్మాసులు వచ్చారు. మంత్రి ఈ ఊరికి రాకుండా కావాలి ముసలోడా. ఈ బుచ్చేపలను అడుగు పెట్టకుండా చేస్తా దొంగ ముసలోడా. ఉన్నా ఇక్కడ స్వామి. అక్కడికి వెళ్ళి అతనికి ఏమి సమాధానం చెప్పి ఉన్నావమ్మా? ఏమని చెప్పాలండి? తప్పులేదయ్యనా తప్పులేదయ్యనా యందు ధరణి నాదా పుత్రులున్నారలేరని పూని అడిగే ఒక్క సుదుడున్నడంతు నేను పలికినా నన్ను వెడలించే వైష్ణవుడు ఆగ్రహమున్నా ప్రభు నారాయణాచారి ప్రేమకు వెళ్ళగా మరి నీ యొక్క కులం ఏమిటమ్మా అని విచారించాడు. నా కులాన్ని దాచుకుని వేశ్య అని చెప్పుకున్నానయ్యా. నీ గర్భవాసమందు నా పుత్రికలే కాని పుత్రులే కాని ఎందరమ్మా నీకు జన్మించింది అంటే ఉన్నటువంటి వారు చనిపోతారు, అబద్ధం ఆడకుండగా చెప్పు అన్నాడు. నా కన్న కుమారుణ్ణి దాచుకోలేక ఒక్క కొడుకు ఉన్నాడని చెప్పగానే క్రోధానికి వచ్చి వెళ్ళు మరి వెళ్ళకొట్టాడండి. నా యందు ఎలాంటి తప్పిదార్థము లేదు. మాట వెనుతీయకుండా వెళ్ళిపోయినావు కాబట్టి నీ లోపల ఏమి తప్పు లేదు దేవి. అవును ప్రభు. స్వామి యొక్క మాట త్వరితంగా వెళ్ళిపోయి మన వాళ్ళంటూ ఎవరు ఉన్నారయ్యా ఈ ప్రపంచం లోపల? ఎవరు లేరమ్మా. ఎవరు లేరు కదా. ఈ వ్రతం నిలబడాలి అంటే చక్కరైన ఆలోచన వచ్చి ఉన్నదయ్యా. ఏమిటి దేవి అది? చెల్లెలి కూడా అజ్ఞానం లోపల ఉన్నది, సుజ్ఞానానికి రాలేదు. అందు గురించి తెలుసో తెలియకరో నీతో వైరం పెట్టుకున్నది. నన్ను కూడా అనరాని మాటలు అని ఉన్నది. అందు గురించి చెల్లెలు చెందుకు వెళ్ళి బ్రతివిలాడైనా పర్వాలేదు కానీ చెల్లెల్ని ఒప్పించి ప్రేమకు నారాయణచారి ప్రేమను తీర్చమనండి ప్రభు. మన యొక్క వ్రతాన్ని నిలబెట్టమనండి.
సరే దేవి, అలాగే వెళ్ళి వస్తాను. చిత్తము స్వామి. ఏమి నాకి ప్రాప్తమో, ఏమి నా పరితాపమో, ఏమి నాకి ప్రాప్తమో, పరితాపమో, ఏమి నాకి ప్రాప్తమో, దైవమో వినాయక, దేవుని చూడలేగా, ఏమి నాకి ప్రాప్తమో, ఏమి నా పరితాపమో. పరమేశ్వర, ఈ యొక్క వ్రతమును పట్టినందులకు అడుగడుగున మరి నాకు అవమానాల పాలే జరుగుతూ ఉన్నది. పెద్ద భార్యను తోలిచ్చిన ఓ కుమారుడు ఉన్నాడు కదా అని ఆమె కడుపును దాచుకోకుండా కొడుకు ఉన్నాడని చెప్పినది. కానీ పెంచనటువంటి నా చిన్న భార్య ఉన్నది, ఆమె వద్దకే వెళ్ళి బ్రతిమిలాడతాను కదా. కదా నేను వచ్చున్నాను దేవి. ఇది కలనా నిజమా? నిజమేనమ్మా, నీవు కన్న కలలే నిజమైపోయినవి కాబట్టి నీ ఎదుట నిలుచున్నాను. నేను నీ భర్త. అయ్యో ఏమండి మీరా? అవును. ఇప్పుడే మీరు వచ్చినట్టు నేను కలగంటున్నారు. నా కళ కావచ్చు అని నేను అనుకున్నాను. నిజంగా నీవే వచ్చావా? స్వామి ఎందుకు వచ్చావు? ఏ పని? అందరు బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాము దేవి. నీ యొక్క భార్య అక్క బాగున్నారా? అక్క బాగానే ఉన్నది. నీ కొడుకు? కొడుకు బాగానే ఉన్నాడు. మన కొడుకు బాగున్నాడా? అవునవును, ఎప్పటికీ అలాగే ఉండాలమ్మా. కుటుంబం లోపల మేమందరం సపరివార సహితము కూడా చక్కగానే ఉన్నాము. నన్నే మీరు అట్లా అంటారు కానీ నేను ఎప్పుడన్నా ఒక మాట కూడా అంటానా అండి? నేను నాకు తెలుసునమ్మా నువ్వు మాట్లాడమని. అందుకే నీ మంచి మనసును, నీ గుణమును తెలుసుకొని నా మాట కాదను అని నేను నీ వద్దకి అతి ప్రేమతో వచ్చి ఉన్నాను. ఏం పనికి మరి? చూడమ్మా, నిన్న దినమందున నా వద్దకి నారాయణచారి వచ్చి ఉన్నాడు. తన కోరినటువంటి స్త్రీ ఎక్కడ దొరకలేదు. ఎలాంటి స్త్రీ తెలుసా? కొడుకులు బిడ్డలు లేనటువంటి ఒక్క కోమలాంగి, పతివ్రత ధర్మమును తప్పనటువంటిది, ఒక్క భర్తతో సంసారం చేసినటువంటిది. అలాంటి స్త్రీ కావాలన్నాడు. గ్రామమంతా తిరిగాను, ఎక్కడ మాత్రం ఆ స్త్రీ లభించలేదు. కడసారిగా నేను నీ వద్దకు వచ్చినాను కాబట్టి ఈ కోరికను నెరవేరుస్తామని. అంటే ఇప్పుడు నన్ను అతని వద్దకు వెళ్ళి ప్రేమించి నీ వ్రతాన్ని తీర్చాలి నేను. ఎవరు లేరమ్మా, అందరికీ బిడ్డలు కొడుకులు ఉన్నారు కదా. నీవు కొడుకులు లేక బిడ్డలు లేక అందంగా యభంగా ఉన్నావు కాబట్టి ఆ నారాయణచారి పొందుకు నువ్వు వెళితే ఏకాదశి వ్రతము సమాప్తమైపోతుంది. సిగ్గున్నదా నీకేమన్నా? ఏమన్నా సిగ్గున్నదా నీకేమన్నా? ఎందుకమ్మా? మరి లేకుంటే ఏం పనికి వచ్చావు నీవు? ఎందుకు వచ్చావు? నాకు చెప్పడానికి వచ్చావా నీవు? ఎందుకమ్మా? నేను వెళ్ళాలి. సత్యము కోసము బంగారు కంకణమును బంధించుకున్నాను. అబద్ధము ఆడనని ఎన్నో దాన ధర్మములు చేస్తున్నాను. కానీ తన కోరినటువంటి స్త్రీ ఎక్కడ దొరకలేదు కాబట్టి నీవు ఈ విధానముగా వ్రతమునకు ఎదురుగా మాట్లాడము, వ్రతములను జయమును చేయడం మన యొక్క ధర్మము. కానీ ఎలాగైనా వెళుతాను స్వామి, నీకెందరకు బాధ, నీకు వచ్చిన బాధ నాకు కదా, నాకు వచ్చిన బాధ నీకు కదా అని మనసులో అనుకొని నా మాటను విని నారాయణచారి ప్రేమకు వెళ్ళిపోతుంది. నీవెంతో బుద్ధిమంతుడు అనుకున్నాను నేను. ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. కానీ బుద్ధిమంతుల లక్షణం ఇదేనా? అవ్వ
మానం పోతుంది ఎవరన్నా వింటే ఈ మాట. చేసుకున్నటువంటి భర్త, చేసుకున్నటువంటి భార్యను, అమ్మా నీవైనా ఒకరి వద్దకు వెళ్ళి అతనితో ప్రేమించి నా యొక్క వ్రతాన్ని నిలబెట్టాడని పలుకుచున్నావు నీవు. కానీ ఇదేనా అండి, ఇదేనా మీ మగవాళ్ళ లక్షణము? అంటే మీ యొక్క మగవాళ్ళకు అధికారం ఉన్నదనా? మేము అణిగి మణిగి మీ వద్ద ఉంటున్నామనా? అంటే నీవు నన్ను పలకడము చూడు. చేసుకున్నటువంటి భార్య దారిన పట్టుకొని వస్తూ ఉంటే ఎవరినన్నా పరాయి మగవాడిని చూసి అన్నే అనుకోను, తమ్ముడే అనుకోను నవ్వుతూ మాట్లాడతాది. నవ్వుతూ మాట్లాడితే అనుమానం గల్ల మొగడైతే ఏం చేస్తాడు? అరే వానితోనే ఇదే నవ్వుతూ మాట్లాడుతున్నది, దానికి వీనికి ఏంటి అని అక్రమ సంబంధం అంటగట్టే అటువంటి మొగడైతే పెళ్ళం ఇంటికి రాగానే ఇంటిలోకి విలుచుకొని టీవీ సౌండ్ ఒకటి ఎక్కువ సౌండ్ పెట్టి వాటితో నువ్వు ఎందుకు మారాడావు నవ్వుతూ అని అనుమానం గలటువంటి మొగడైతే వాడినైనా గిబిల్ గిబిల్ అని కొడతాడు. అటువంటి లోకము లోపల నీకు ఏ అనుమానం లేక నేను చక్కగా ఉన్నాను అని నీవు నా వద్దకు వచ్చి నీవు ఒకరి దగ్గరికి పోయి అయినా వారి కోరిక తీర్చేయినా నా సత్యాన్ని నిలబెట్టా అని చెప్పేటువంటి మొగన్ని నిన్నొక్కడే చూస్తున్నాను నేను. అవ్వ ముక్కున వేలేసుకొని పక్కున నవ్వి పరువు తీస్తారు. ఎలాగో దేవి సంకట సమయమును వచ్చున్నది. నీవంటే నాకు ప్రాణము, నేను నీకంటే అంతకు ప్రాణంగా ఉన్నాను కాబట్టి ఈ వ్రతము నిలపకపోతే మన యొక్క ఏకాదశి వ్రతమును అపకీర్తి పాలైతుంది. తప్పుకోవడము మూర్ఖుని లక్షణం అంటారు. అతనికి మాట నేను ఇచ్చున్నాను, ఆ ప్రేమను కూడా ఇచ్చున్నాను. ఈ వ్రతమును నీవు నిలపకపోతే ఈ ప్రపంచం లోపల నేను ఉండి దేనికి? ఈ వ్రతము పట్టి దేనికి దేవి? నేను ఉన్నా చచ్చినట్టే కదా ఈ చెడ్డ పేరు. నీ బలాన నాకు రావడానికి సిద్ధంగా ఉన్నది. అయితే లేకపోయినచో నా యొక్క ప్రాణమైన తీసుకొని చస్తాను. కానీ నా మాటను విని అతను పొందుకు వెళ్ళుము దేవి. చస్తావా? అవునమ్మా. అంటే నీవు నన్ను బెదిరిస్తున్నావా, ఆదరిస్తున్నావా? నిజంగా చెప్పుతున్నానమ్మా. చస్తా అని నీవు నన్ను బెదిరించడం ఏంటండి? నీవు నన్ను బెదిరిస్తున్నావు. వానొచ్చేది ప్రాణం పోయేది ఎవరికి తెలియదు. మన యొక్క ఆయుష్ ఎప్పుడు ఉంటాదో ఎప్పుడు పోతాదో ఎవరికి తెలియదు. ఫలానా నాడు చస్తావు అని ఆ యొక్క మనిషికి చావు అనేది తెలిసి ఉండేది ఉంటే వారి జీవితం నరకమయం అయిపోతాదట. అందుకే భగవంతుడు మనిషికైనా వచ్చేటువంటి చావును తెలియకుండా పెట్టాడు. చస్తా అని బెదిరిస్తున్నావు. చస్తే చావు, ఉన్నంతసేపు మోడనుకుంటా, చచ్చిన తర్వాత ముండమొస్తా. అర్థం లేకుండా మాట్లాడుతున్నావమ్మా. భర్త చెప్పిన మాట వినడము నీ యొక్క ధర్మము. లేకపోతే ఈ ఏకాదశి వ్రతము నీ వలననే సమాప్తమును కావాలి. ఒక్కవేళ నాకు ఈ రాజ్యం ఎందులకు, ఈ సంపదల ఎందులకు, ఈ సత్యం ఎందులకు? నా మాట విని నారాయణచారి పొందుకు వెళ్ళము దేవి. వెళ్ళాలా? సరే వెళుతాను. ఆనాడు నా యొక్క తల్లిదండ్రులు ఏమైనా చెప్పారో తెలియనా? నన్ను పరులకి ఆనాడు నా యొక్క తల్లిదండ్రులు ఆకాశమంతా పద్దెలు వేసి భూదేవి అంతా గద్దెలు వేసి అయినా మన ఇరువురికి పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడైనా మరి నా తల్లిదండ్రి అల్లుడా చదువుకో అని నీ చేతిలో పెట్టారా, పరాయని వద్దకు పంపించమని నీ చేతిలో పెట్టారా? చదువుకోమన్నారమ్మా. అంతే కదా. మరి ఏ తల్లిదండ్రి అయితే నీకు ఇచ్చి పెళ్లి చేశారో ఇప్పుడు నీ మాట పట్టుకొని నేను వెళితే అతనితో ప్రేమిస్తా, నన్ను ఏమంటారు? ఫలానా వాళ్ళ బిడ్డాట మొగుడు చెప్పగానే మొగుడు దగ్గరికి రాకుంటే అవ పరాయోడి వద్దకు వెళ్ళి దాని కామాలు తీర్చుకున్నదని చదువురు నన్ను నిందపాలు చేయరా? అందుకే ఆడది పుట్టిందంటే పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాది ఆడది. నీకు ఏ తల్లిదండ్రులు అయితే ఇచ్చి పెళ్లి చేసిరో వాళ్ళ వద్దకు వెళ్ళి అత్తమామ ఇవ నాకు గత్యంతరం లేదు, గత్యంతరం లేక నీ బిడ్డను ఒకరి దగ్గరికి నేను పంపిస్తున్నా అని
అక్కడికి పోయి లైసెన్స్ తీసుకొని రాపో, ఇక్కడ నేను ఒప్పుకుంటా ఈ పనికి. ఎందుకమ్మా లైసెన్సులు ఎందులకు అడ్రస్సులు ఎందుకమ్మా? మరి ఏంటి మరి నన్ను బొమ్మనటానికి ఈ లోకము లోపల పరువుగా బ్రతికినటువంటి మన కుటుంబం నేను వెళుతుంటే నాకు నమస్కరించినటువంటిది ఈ లోకము. ఎవరికి చేతులెత్తి నా తలవంచని నమస్కృతులు చేయనటువంటి వాడిని నేను. ఈనాడు ఈ బాధ కోసము, ఈ సత్యముల కోసము నారాయణ చారి పొందుకు వెళ్ళు, నీ కాలు అయినా పట్టుకుంటానమ్మా. ఏమండి మీరెంత పని చేశారండి? అదన ఆడదాన్ని నీవు వచ్చి నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? చేతి లోపల చంద్రాయుధము పట్టేన సురక్షితంగా రాజ్య పరిపాలన చేసే అటువంటి రాజువు రాజు ఎంతో గొప్పవాడివి నీవు. ఏదో మనకు చిన్నగా కలహం వచ్చాది కదా అని నేను ఈ విధానముగా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి దానిని కానీ చేసుకున్నటువంటి భర్త అని కూడా నేను భావించకుండా నిన్ను నా కాళ్ళు మొక్కించుకున్నానంటే ఎంత దుర్మార్గురాలినండి. నిజంగా నాటువంటి దుర్మార్గురాలైన యొక్క ప్రపంచం లోపల ఎక్కడ కూడా ఉండకూడదు. నన్ను క్షమించండి అని అంటాననుకుంటాను నేను. అదే కదా వెళ్ళి దాని కాళ్ళైన మృతుంటే అతనితో ప్రేమించిన యొక్క సత్యాన్ని నిలబెడతాదని నీవు అనుకున్నావు నీవు. కానీ అది కలలో కూడా జరిగేటువంటి పని కాదు. బస్సు కొత్తగానే ఉన్నది, సీట్లు మెత్తగానే ఉన్నావని వెళ్ళి అందులోపల కూర్చుంటే గమ్యం వచ్చిన తర్వాత మెడలు పట్టి బయటలు వేస్తారు. చూడు, ఎప్పుడు ఆనాడు నీవు నన్ను ఏమన్నావు? కాలికి ఇడిస్తే పంచకి, నా కాలుకున్నటువంటి చెప్పులాంటి ఇప్పుడు చెప్పు కుక్క వద్దకు వెళ్ళాదా, కుక్క చెప్పు వద్దకు వచ్చాదా? కుక్కే వచ్చి ఉన్నదమ్మా చెప్పు వద్దకు. అందు గురించి ఆడదానిని పలికేటప్పుడు మాటనైనా ఆలోచించాలి. ఆడదే కదా అది అంటే ఆడది మగవాడు ఇరువురు సమానమేనండి. ఎందుకంటే నిన్ను తండ్రిని చేసి తండ్రి అనిపించేది నీకు ఆడదే. ప్రపంచం లోపల చూశావా? లక్ష్మీనారాయణుడు, పార్వతి పరమేశ్వరుడు, బ్రహ్మ సరస్వతి అంటే సరస్వతిని బ్రహ్మదేవుడు తన యొక్క జిహ్వానగా నాలుక యందు నిలుపుకున్నాడు. నారాయణుడు తన యొక్క వక్షస్థలము ఇదపైన నుంచుకున్నాడు భార్యను. పరమేశ్వరుడు అర్ధ భాగాన్ని ఇచ్చాడు పార్వతీదేవికి. అంటే మగవాడితో ఆడది కూడా సగ భాగము, ఇరువురు సమానులే అని దానికి అర్థము. అందు గురించి చిన్న మాట వచ్చినా పెద్ద మాట వచ్చినా ఏదైనా భార్య భర్తలు ఇరువురు కలిసి అయినా సర్దుకొని పోయినప్పుడే ఆ యొక్క సంసారము గుడి గోపురం లాగా ఉంటుంది. ఏకయుండినా ఏమో కూపురం లాగా మారిపోతుంది. మాట అనేటప్పుడైనా పలికేటప్పుడైనా చూడు, విడచినటువంటి బాణము, గడచినటువంటి హాయువు, తిట్టినటువంటి తిట్టు మళ్ళీ వెనుకకు తిరిగి రాదండి ఎప్పుడు గాని. అందు గురించి ఆలోచించి మాట్లాడాలి. నా కాళ్ళు పట్టుకోకుండా బాగుండేది. నీ బాధను గ్రహించి పనికి నేను ఒప్పుకునేదాన్ని. నా కాళ్ళు పట్టుకొని నీవు కట్టు చేశావు, నేను ఒప్పుకొని వెళ్ళు. కాళ్ళు మొగల తెగడం అంటే అద్దములు నీడలాంటిదమ్మా. భార్య భర్తలంటే చిలక గోరెంకలగా కలిసి మెలిసి ఉండాలని అంటారు. చెప్పే నీతులు చక్కగా చెప్పాలి, కానీ చెప్పేవాడు గోతులు తవ్వితే బాగుంటారా దేవి? చెప్పేవాడు ఎలాగైనా చెప్పి వాడు చెట్టెక్కించి చేతులు విడిపించినట్టు మాట్లాడకూడదమ్మా. నీవు నన్ననగలిగి ఉన్నావు, నేను నిన్ను అనగలిగి ఉన్నాను. నేను నన్నటువంటి మాటలు నీ హృదయంలో మరచిపోలేకుండా పెట్టుకున్నావు. మరచిపోవలసినటువంటి మాట జ్ఞాపకం ఉంచుకోవడము, జ్ఞాపకము పెట్టుకోవలసినటువంటి మాట మరచిపోవడము. అయినా భార్య భర్తల లోపల ఈనాడు ఉన్నా రేపు ఉన్నా ఒకనాడైనా రేపు కలిసి మెలిసి ఉంటే కలదు సుఖమని చెప్పుతారమ్మా. కాకుల లాంటి జగడములు లోకము లోపల లోకులు ఎంతో మందికి ఉంటారు. భర్త తిడితే భార్య పడవచ్చును, భార్య తిడితే భర్త పడవచ్చును. కాబట్టి నాకు అవసరం లేదు, నేను పడలేకపోయినా. చూడు, నా కాళ్ళు మ్రొక్కిస్తానన్నాను, నేను మ్రొక్కించాను, నా పంతము నెరవేర్చాను. కానీ నా యొక్క మనసు లోపల ఉన్నటువంటి కోరిక చూడవమ్మా, చెట్టు ఉంటాది, చెట్టుకి పొలములు ఎన్ని ఉంటావో ఎవరికి తెలియదు. ఆకాశము లోపల చుక్కలు ఎన్ని ఉంటావో చూచే వాళ్ళు ఉన్నారు, కానీ లెక్క పెట్టే వాళ్ళు ఎవరు లేరు.
చంద్రుడు 16 కళల చేత ఉన్నాడు కానీ చంద్రుడికి శాపము ఉన్నదని లోకానికి తెలియదు. స్త్రీగా నాకు భార్యగా నాకు ఉన్నావు. నీ హృదయం లోపల ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉంటాడో, ఎవరి మనసు లోపల ఎవరికి లోపము ఎలాగ ఉంటుందో నీ మనసు లోపలి మాట నాకు తెలియదు. నా మనసు లోపల మాట నీకు తెలియదు. నా పచ్చని సంసారం లోపల చిచ్చు పెట్టినటువంటి చీడ పురుగుని యొక్క కొడుకు కాబట్టి నాకు లేనటువంటి కొడుకు అయినా నీకు ఉండకూడదు, నీ భార్యకు ఉండకూడదు, ఉంటే ఇద్దరికి ఉండాలి. కాబట్టి ఇదిగో కనికరమనకుండగా ఈ యొక్క కత్తి బట్టి నీ యొక్క కొడుకు తల నరికమంటే తప్పు చేసిన వాడిని నేను కావచ్చును. తప్పు చేసినందుకు నీ కాలు పట్టించావు, నేను ఒప్పుకున్నాను. ఏ పాపం ఎరిగినటువంటి అభాగ్యుడైన నా కొడుకు వారిపై నిష్కారణంగా నీ పగ, నీ కక్ష, నీ పంతము, నీ యొక్క ప్రతీకారము తీర్చుకుంటున్నావు. ఎందుకమ్మ వానిపైన నీకంత పగ? నీ ఇష్టం, నరుకుతే నరుకు, చెప్పాలి కదమ్మా దానికి సమాధానం లేకుండా. అయితే నాకు లేనటువంటి కొడుకు నా సబరికి ఉండకూడదు అంతే. మరి మొత్తానికి పిల్లలు కాకపోతే ఏం చేస్తారమ్మా? నా పాలన తీసుకుంటావా? అవసరమైతే తీసుకుంటాను, చనిపోతాను. నేను చనిపోయినాడు, మీరు అందరూ నా దగ్గరికి రాకుంటే నా శవాన్ని అక్కడ ఊళ్ళో కూడా ఎవరైనా ఉంచారు. మున్సిపాలిటీ వచ్చైనా నన్ను తీసేకుండా అనుకున్న ఎప్పుడు కాదమ్మా. కానీ అయితే నీ ఇష్టం. చూడమ్మా, నీ ఇష్టం ఉంటేనే చంపు, కష్టం అనిపిస్తే లేకుంటే వెళ్ళిపో. ఏదైనా మా ఇష్టమే ఉంటాదమ్మా. అంతే మరి. ఎప్పుడైతే నీవు చెప్పి ఉన్నావు నా కొడుకు తనను ఖండించమంటావా? నరకాలి అంతే. నా గోసేంద్రి ఇదిగో తీసుకోండి స్వామి. నడుముకు పట్ట పెడతాను నన్ను చూడంగానే. సంగతి చెప్పుతా అంటే ముసలాడు హుషారు కొనేయాలి. పొద్దుగాల కనిపించేది ఉంటే ఎప్పుడో పోదు నా ఇంటికి. నేను ఇంతసేపు ఉంది నాని నీలవేణి మళ్ళా తీసి మళ్ళీ ఎత్తలేదు. పాపంగా కాపిన కానీ మళ్ళా తీసి ఉల్త తీసి మళ్ళీ అవతల ఎత్తలేదు. మళ్ళీ ఇంకా అంటావా? తాతకు మళ్ళా గోసిల పాశం పడాలి. అయ్యగారు పెద్ద అయ్యగారు సర్తే వాళ్ళ దుమ్ము రేగుతుంది. పోయింది గంగా పోయింది. అంత పిండుకుంటాను అంత పోయింది, మొత్తం పోయింది. మరి మొత్తం బట్ట తడిచిందా? ఉంచినప్పుడే కింద పడ్డప్పుడే పడిపోయింది. ఇంకేమన్నది మరి ఏమన్నది అయిపోయింది, అంత అయిపోయింది. మళ్ళీ ఏం కోసుకుంటారే? ఎవ్వరు చూడు కోసుకుంటా అంటారు. నాకు 4-5 ఉన్నాయి, కోసుకోరు.
లే, ఏం కోసుకుంటారు లే, లే, లే. తాతకు లేవత్తే కదా పూకుంటే లేవరాదు లేకపోతే పూకోరాదు. ఇంకా పడుసు పొల్ల కావాలంట 18 సంవత్సరాల పుల్ల. అదే చచ్చిపోయి ముసలి దగ్గర పోయి తాత పెళ్లి చేసుకుంటావు అంటే ఆడేమంటాడు నాకెవరు ఇద్దరు పిల్లలు ఉంటారు నాకెందుకు అంటాడా నాకెవరు ఇద్దరు పిల్లలు ఉంటారు అంటే నువ్వు కూడా అంతేనా ఇప్పుడు? నాకు పనం లేదా నేను మొగోని కాదా నాకు హుషార్తనం లేదా తాత హుషారు గోలేసుకున్నాడు. అయితే రైట్, రైట్. కాదు ఇప్పుడు ఇంకా కత్తులు పట్టి బెదిరిస్తే ఇప్పుడు ఇంకేమైనా ఉన్నదా ఏం లేదు, కత్తెందుకు పట్టి మెరికేనా? ఎందుకు రాజు దగ్గరికి పోయి ఆ. నాకు ఓ మాట ఇచ్చాడు రాజు, తన కొడుకుని చంపుతానని. ఆ, రాజా నీ కొడుకుని చంపితే నేను దాంతో ప్రేమిస్తా ఆ. అని తన కొడుకుని పంపించి నా దగ్గరికి రా. ఇగో. దాని సంగతి ఏంటో మళ్ళా లేస్తాడు ముసలోడు. లేకపోతే పానం ఊపుతాదా పడసోడ చూసినాక పానం ఊపుతా, అది ఎంత కన్నా కానీ ఇప్పుడు పత్తి ఏందిరా అంతే చేస్తాను. దెబ్బలు తిన్నా గురవత్తలేదు ఇంకా. వారి తాత స్వామి మీరు తీసుకున్నది కోత సరే ఏందో గురుగుతారు స్వామి, కాదురా. అర్థం కాలేదా? ఏం తిట్టాం పొద్దుగాల ఉన్నది పొద్దుగాల ఉంటుంది అట్లే అది మాకేం తెలుసు స్వామి, నువ్వు చూసుకోవాలి. చూడు ఉమ్. తెల్లగాళ్ళు బాటలు తెచ్చినప్పుడు ఎట్లుంటుందో ముసపుసం ఉంది అవును. జరసేపు ఎండ పెట్టినాక ఉన్న తగ్గుద్ది నా బతుకు అంత నాదేమన్నా ఉన్నదా అదే నువ్వు తెల్లగాలు కూడా తాగుతావా స్వామి? తాత తాత గాలి తుస్సు అనిపోయింది. ఇప్పుడు మళ్ళా ప్రేమ రావాలంటే మళ్ళీ ఎట్లా వస్తది? ప్రేమ రావాలి, రెండు పట్టుకొని వచ్చావు, అదేమిటి ఇదేమిటి అయ్యా? కాదు ఇది కత్తి ఇది పట్టు నీ పోరాడు ఉన్నాడు చూడు ఉన్నాడు. నీ పోరానికి తానం పోసి పేద పసుపు రాసి అవును. ఈ ఆపాకు దండ మెడకేసి పోషమ్మ కాడ మేకను ఎట్లా కొత్తలో ఆ పోరాన్ని పోయి రక్తం చూస్తే దాంతో రతి చేస్తా బిడ్డ అయ్యారు దా 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 నీ అయ్యగారు పాడదని దాత సలవడ్డది ఆగే సరే స్వామి, అది లోపలి వెనక కుదురుతుంది కాదు మీరు చెప్పినట్లునే కుమారుని పైన నీకంత పగ ఉన్నది. ఈ మాట మునుముందు నేను చెప్పేది ఉంటే అప్పుడు నా యొక్క మనసు ఎలాగ ఉండునో నేను ఏమందును. సత్యవంతులు కనుక నేను అబద్ధమనను. తొందరగా తప్పనిసరిగా తొందరగా ఈయనే పోకుంటా నువ్వు తొందరగా కావాలి పొలగన్నారు కూడా కావాలి దేవి స్వామి నారాయణాచార్య ఏమన్నాడో తెలుసమ్మా? ఏమని విన్నాడు? అమ్మాయితో నేను ప్రేమించవలనంటే నాదొక కోరికరా, నేను రెండోసారి అడుగుతున్నాను అన్నాడు. అవునయ్యా. నీ కన్న కొడుకు భగవద్దాసు ఉన్నాడు కదా, వాని తలను కరకర కోసి వాని రక్తము నా కళలతో చూసినప్పుడే కళావతితో ప్రేమిస్తానని మాట ఇచ్చున్నాడు దేవి. అవును ప్రభు. ఇప్పుడు కుమారుని చంపక తప్పదమ్మా. మన కుమారుడు విన్నా ఎంత బాధపడతాడో కదనయ్యా. నానా అమ్మా, మీరు అనుకునే అని నేను విన్నాను నాన్న. ఎందుకు బాధపడుతున్నారు? అరే మెచ్చు నన్ను ద్రోజు కనికారా మెచ్చకో. మెచ్చిలో చూడాయన్నా. నాయనా కుమారా. అమ్మా నానా, బాబు నేను ఎప్పుడో పుట్టినప్పుడే పుట్టినలో సచ్చిందని భావించుకోండి తండ్రి. బాబు. పంపండి. అలాగేనా బాబు? నాయనా. రాజా చంద్ర సమాన భగవన్నాదు బారా. రాజా చంద్ర సమాన భగవన్నాదు బారా. గదిలో దారా. బారా. ఏంటి తల్లి? అల్లార ముద్దుగా పెంచుకున్నాము కదరా. మా యొక్క కనులార ముందుగా నీవు చనిపోతూ ఉంటే మా యొక్క బ్రతికేమనుకున్నావు అమ్మా, కన్నీరు తీయకే ఉన్నాడు శ్రీహరి. నన్ను కనలేదానే కొమ్మా. సత్యమమ్మా. బాబు, బాబు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ప్రాణం అంటే తీపి, చావంటే భయం లేదమ్మా. చంపండమ్మా. తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నావమ్మా? నీ ప్రాణము పోవలేనంటే అందరికి అదృష్టం ఉండదు, నాకు మాత్రమే ఉన్నది కాబట్టి స్వర్గమే లభిస్తుందంటావా? అవునమ్మా. బాలకాశోభాని బాలమందున బ్రహ్మ రాలిటూరా సేనురా నా పుత్ర
నేటితో తనయుని రుణమును తీర్చుకున్నటువంటి తల్లిదండ్రులు నీ కనుల ముందు ఉన్నారు కాబట్టి అవును. ఈ వంజశీలపై నీ యొక్క శిరమును పెట్టండి. చిత్తము తక్షణ మధ్య వధించగలను. చిత్తము కొడుకా తల వంతారా వదులనిలో. కొడుకా తల వంతారా దేవి కలక్షణి గుడమిలో దిగాయి బ్రతురా కింద. శ్రీమన్నారాయణుని యొక్క మనసు తిరిగా నీ హృదయం లోపల తలంచుకో బాబు. ఓం నమో నారాయణాయ సఖిరాదు చేతమని కలచేతి నవరవతి. ఆయనొకరి కందర ఘనమా పంకజలోచన మణిగర్మా. శ్రీమదే వత్స స్వామి నీ భక్తి విశేషములకు వచ్చాను. నేను వైకుంఠ వాసుంటాను. ఎవరు స్వామి? శ్రీ మహావిష్ణును నీకిదే వందనము. చిత్తము స్వామి. మారవేషధారిని వచ్చి అవును మిమ్మల్ని అవధీకం ఆడించాలని వచ్చాను. అవునా? అందుకొరకు మీరు అబద్ధం ఆడలేదు. అవును స్వామి. కోరరాని అర్థంబుగా నీ కోమలిని కోరారు. అయినా ఇస్తానని పలికావు, చేతులు పెట్టావు. అవును అదే కాక నీ కొడుకును వధించమని అన్నాను. అవును కొడుకును సంవరించే సమయానికి నేను ప్రసన్నుడనయ్యాను. అవును స్వామి. కోరుకో వరం ఇస్తాను. చూడు స్వామి, ఆ, మేము పట్టినందులకు ఆ, ముక్తి మార్గము లభిస్తుందని ఈ వరమును కోరి ఉన్నాము. ఉమ్. మాకు మరి ఇందులో మరి మేము అసత్యవాదులమైనామా లేకపోతే సత్యవంతులం అయిపోయినామా? దేనికోసం ప్రత్యక్షమైనారు? సత్యసాధుడవురా. మాకేమి ముక్తి ఇస్తావు స్వామి? వైకుంఠ ప్రాప్తి సంగతి. వైకుంఠ ప్రాప్తి మాకు ఇస్తానంటావు. అవును. వైకుంఠ పదవి మాకు లేకపోయినా పర్వాలేదు కానీ మా చిన్న భార్యకు ఇవ్వండి. చిన్న భార్య ఉమ్. చిన్న భార్య పాపాత్మురాలు కాబట్టి ఆవిడకు తప్ప నీ పెద్ద భార్యకు నీకు ఇస్తాను. చూడు స్వామి, నా చిన్న భార్య ఈ విధానముగా చేయకపోతే మీరు వచ్చేవారు కాదు. మరి మాకు నీ ప్రత్యక్షమైనటువంటి రూపము కనిపించేది కాదు. ఆమెకి వస్తుంది. చూడరా, ఇప్పటికైనా అబద్ధం ఆడతావు అనుకున్నాను. అబద్ధం ఆడలేదు. అవును. ఒక్కనాడైనా భర్తగా నేను భావించలేదు. అవును. ఒక్కనాడైనా నేను గౌరవించలేదు. అవును. అందుకొరకు చిన్న ఆవిడను మేలు కోరావు కాబట్టి నీ చిన్న భార్యను, నీ పెద్ద భార్యను, నిన్ను నువ్వు కోరేది ఉంటే నీ పురివాసులందరినీ గైకొని పోతాను. ఒక్క నీ కొడుకు తప్ప. స్వామి స్వామి ప్రతిరోజు ప్రతినిత్యమంటూ నా యొక్క కుమారుడైనా ఆ, నిన్నే స్మరించేవాడు. ఆ, నా కుమారుని ఎందుకు అద్దంటున్నావు? చూడమ్మా, నీ కొడుకును ఎందుకు అంటుంటున్నా అంటే ఆ, నీవు నీ తండ్రికి ఒక్కడవి. అవును. నీ తండ్రి నీ తాతకొక్కడే పుట్టాడు. అందుకొరకే నీవు ఇద్దరు భార్యలు చేసుకున్నా గాని అవును. నీకొక్కడే జన్మించాడు. అందుకు ఇప్పుడు నీ కొడుకును గైకొని పోతే నీ వంశం అంతరించిపోతుంది. కాబట్టి నీ కొడుకు వంశం ఉద్ధారకం కావాలంటే నీ కొడుకు పట్టాభిషేకం కావాలి. నీ కొడుకు కోడలు రావాలి నీకు. ఆ తర్వాత నీకు మనవలు మనవరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ సతిపతులకు అప్పుడు మోక్షం ఇస్తాను. చిత్తం స్వామి. ఇప్పుడు నీ కొడుకు పట్టాభిషేకం. దిట్టము తోడు తాను భగవంతాను కట్టెలో రాశాను. దిట్టము తోడు తాను కట్టెలో పట్టాను. దిట్టము తోడు మరి ఇంతటితో ఈ బుచ్చాయపల్లి గ్రామవాసులకు తెలియజేయనిదేమనగా విష్ణుచలి అనే భాగవతం కూడా సంపూర్ణమైపోయాది. విన్నవారికి కొన్నవారికి ఆయురారోగ్యములు కలిగి భోగ భాగ్యముల చేత మరి చల్లగా వర్ధిల్లాలి. మరి తెల్లవారితే మా యొక్క సంభావనలు కూడా మేము ఉండవు.